అలాగే కపుల్ ఫ్రెండ్లీ టీం అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. అలాగే ఇంత మంచి పాజిటివ్ టాక్తో ఇంత మంచి సక్సెస్తో ముందుకెళ్తుంది, దానికోసం కంగ్రాచులేషన్స్. అండ్ చాలా చాలా బాగుంది. ఇక్కడే ఈ సినిమా చూసిన వాళ్ళందరూ చాలా కనెక్ట్ అయ్యి దాని తర్వాత మిమ్మల్ని అందరినీ పలకరించి ఓకే మా కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చాయి, మేము ఒక రేంజ్లో కనెక్ట్ అయ్యామని చెప్పడం జరిగింది మీడియాలో కొంతమంది. అండ్ జనరలీ మీడియాలో కొంతమందే కాదు, ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ అదే చెప్తున్నారు అనమాట. అంటే ఇంత బిజీ స్కెడ్యూల్స్లో ఒక రకంగా సెన్సిబిలిటీ చాలా తగ్గిపోయింది అనుకునే టైంలో ప్రేమికుల రోజు కపుల్ ఫ్రెండ్లీ రిలీజ్ అవ్వడం, అందరినీ అంటే ఆ వరల్డ్లోకి తీసుకెళ్ళడం, ఈ ప్రేమలో మైమర్పించేలా చేయడం, అండ్ ఆ కళ్ళల్లోంచి నీళ్ళు రావడం, ఈ రోజుల్లో రావడం అనేది ఎంత జెన్యూన్గా మీరు మా అందరికీ ఆ సినిమాని అందించారు, ఎంత జెన్యూన్గా ఆ సినిమాని ఆదరించారు అనేది ఆల్రెడీ ఈ సక్సెస్తో ప్రూవ్ అయిందనమాట. ఒక హానెస్ట్ అటెంప్ట్ని ఎప్పుడు ప్రేక్షకులు ఆదరిస్తారు అని కపుల్ ఫ్రెండ్లీ ప్రూవ్ చేయడం జరిగింది. అండ్ ఇలాంటి సినిమాని ఈ రోజుల్లో ఇవ్వడం చాలా 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 హ్యాపీగా అనిపిస్తుంది. సంతోష్, ఐ థింక్ ప్రీ రిలీజ్ అప్పుడు అనుకోవడం జరిగింది ఇది ప్రేమికుల రోజే కాదు, ఇది సంతోష్ డే కూడా అవుతుంది అని. అలానే అయింది. సో మీ సినిమా చూసిన వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారు, సినిమా తీసిన వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉన్నారనమాట. సో చాలా అంటే చెన్నైలో ఉన్న వాళ్ళకి ఒక 10 రోజులున్నా 15 రోజులున్నా చాలా కనెక్ట్ అయిపోతుంది. అంతేకాకుండా ఈ ఎమోషన్స్ లైక్ చాలా ప్లేసెస్లో కంటతడి పెట్టిస్తూ ఉంటుందన్నమాట. ఈ ప్రేమికులు ఇద్దరు గుర్తుండిపోయేలా చేసింది ఈ సినిమా అని చెప్పాలి. అండ్ యూవీ క్రియేషన్స్కి ఒక మంచి హిట్ని అందుకోవడం, అజయ్ గారు ఒక మంచి హిట్ని అందుకోవడం, అండ్ ఈ చిత్రాన్ని దర్శకత్వం వహించి మనందరికీ అందించిన అశ్విన్ గారు, దానికి సంగీతాన్ని సమకూర్చిన ఆదిత్య గారు, అండ్ ఈ చిత్రం ద్వారా మనందరినీ పలకరించిన సంతోష్ శోభన్ గారు. అఫ్కోర్స్ ఆయన ఎప్పుడు వస్తారా అని వెయిట్ చేశారు, ఎందుకంటే ఆయన మొదటి సినిమా చూసి ఇంత మంచి యాక్టర్ ఎందుకు ఇలా గ్యాప్ ఇస్తున్నారు అని. ఆ గ్యాప్ని ఫుల్ఫిల్ చేస్తూ సూపర్ సక్సెస్ని అందించి దీని తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో మనందరినీ పలకరించేలా చేసిన ఆడియన్స్కి థ్యాంక్ యూ చెప్పేస్తూ, అండ్ ఈ చిత్రంలో ఇద్దరు లవర్స్ అంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి, వాళ్ళిద్దరూ ఉంటేనే అది ప్రేమ కథ అవుతుంది. సో ఆ ప్రేమ కథని అద్భుతంగా మన వరకు వచ్చింది అంటే అది మానస వారణాసి కూడా. ఆవిడ ఎంత అందంగా ఉంటారో అంతే అందంగా పర్ఫామ్ చేసి ఈ చిత్రాన్ని మనందరి ముందుకి తీసుకొని రావడం జరిగింది. చాలా నాకు సౌండ్ ఎఫెక్ట్స్ చాలా బాగా అనిపించాయి. ఇన్ఫ్యాక్ట్ యూనో ఆ ట్రైన్ సౌండ్స్, ఆ రోడ్లో ఆ సౌండ్స్ అన్నీ చాలా చాలా అంటే నిజంగానే ఈ వరల్డ్లో ఉన్నామేమో అనిపించింది, చెన్నైలో ఉన్నామేమో అనిపించింది, మీతో ఉన్నామేమో అనిపించింది అనమాట. అండ్ ద వే యూ పర్ఫామ్ లైక్ క్రేజీ, అసలు నిజంగా క్రేజీ. సంతోష్ కనిపించరు, తను ఏ పాత్ర చేసినా కూడా ఆ పాత్రే కనిపిస్తుంది. సో ఎనీహౌ ఈ చిత్రాన్ని ఇంత బాగా ఆదరించిన ప్రేక్షకులందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ, లవ్ని సెలబ్రేట్ చేసుకుంటూ, అండ్ మీ అందరూ ఈ చిత్రాన్ని ప్రేక్షకుల వరకు ఇంత అద్భుతంగా తీసుకెళ్ళినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ ఆలస్యం చేయకుండా ఇప్పుడు ఈ చిత్రాన్ని చూసిన నాగేంద్ర కుమార్ గారు, మన సీనియర్ జర్నలిస్ట్, ఆయన మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. మీరు వేదిక మీదకి వస్తే. మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి ముందుగా మీకు. ఓం నమ శివాయ. ఇక్కడకు వచ్చిన మా మీడియా సభ్యులు అండ్ ఈ సినిమాకి సంబంధించిన యూనిట్ సభ్యులు అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అండ్ యాక్చువల్గా ఈ మహాశివరాత్రి శివుడి తాలూకా ఆశీస్సులు కానీ చూడండి, ఎంత సౌండ్ రిసౌండింగ్ సక్సెస్ అంటే ఇదే. ఎస్, ఇక్కడి నుంచే ఈ మహాశివుడి ఆశీస్సులు కానీ లేకపోతే శుభాభినందనలు కానీ ఎవరికైనా నిండుగా మెండుగా ఈ ఏడాది దొరికాయంటే సంతోష్ రాబునికి వారణాసి మానసికే అని నా ఫీలింగ్. ఎందుకంటే ఈ సినిమా లవ్ స్టోరీలు అంటే ఈ మధ్యన అదేదో నారాయణ రెడ్డి గారి పోయం నాకు గుర్తొస్తుంది. ఏంటంటే అనకు మనసిస్తున్నానని ఆ పదార్థం అరిగిపోయింది, అనకు ప్రేమిస్తున్నానని ఆ మాట అరువైపోయిందని నారాయణ రెడ్డి గారు ఎప్పుడో మధ్యతరగతి మందహాసం పుస్తకంలో రాశాడు. అలాగా ఈ మధ్యన అమ్మాయి అబ్బాయి ప్రేమలు పెళ్ళిళ్ళు అంటే మరీ చిల్లర వ్యవహారంగా తయారైపోయింది మార్కెట్లో. అంటే ఏదో రిలేషన్షిప్స్ అన్నీ తిరగడం, తర్వాత ఒక 6 నెలలు 8 నెలల్లో చట్టాపట్టాలు వేసుకు తిరగడం, అన్ని కార్యక్రమాలు పూర్తయిపోయాక బ్రేకప్ అనడం, ఈ వ్యవహారం ఏదో మార్కెట్లో నడుస్తోంది. అలాంటి దీనికి పైగా ఈ సినిమాకి ఒక బూతు ఇమేజ్ని అంటగట్టేటట్టుగా సెన్సార్ వాళ్ళు ఏ సర్టిఫికెట్ ఇచ్చి చచ్చారు. కాబట్టి ఈ సినిమా థియేటర్లోకి వెళ్ళేటప్పుడు రకరకాల అనుమానాలు, రకరకాల సందేహాలతో థియేటర్లోకి ఆడియన్స్ ఎంటర్ అయిన తర్వాత, సినిమా స్టార్ట్ అయిన తర్వాత వాట్ ఏ పోయిగ్నెంట్ ఫిల్మ్, వాట్ ఏ సెరేన్ అట్మాస్ఫియర్ ఇన్ ది థియేటర్. అంటే ఒక ప్రయాణం ఆడియన్స్కి
సినిమాలో పాత్రలు కానీ సినిమాలో కథతో పాటు స్క్రీన్ ప్లేతో పాటు ఆడియన్స్ గనక ప్రయాణించగలిగితే ఆ సినిమాని మించిన గొప్ప సినిమా ప్రపంచ సినిమా చరిత్రలోనే ఉండదు. ఇది ఒక షార్ట్ టర్మ్ ప్రాజెక్ట్ లాగా స్టార్ట్ అయ్యి ఒక స్టార్టప్ కంపెనీ లాగా తయారై ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీగా తయారైన ఈ సినిమా ఆడిటోరియంస్ని ఈ రోజున ఆకట్టుకుని నిలబెట్టగలిగిందంటే ఈ సినిమాలో ఉన్న అందరూ కారణమైతే దీనికి ప్రధానమైన కారణంగా సంతోష్ శోభన్ని అండ్ మానస వారణాసిని ఇద్దరిని 100% మెచ్చుకుని తీరాలి. ఎందుకంటే ఒక హీరోగా కొన్ని సినిమాలు చేసిన తర్వాత తను హీరో కాదు, ఒక యాక్టర్గా ఒక క్యారెక్టర్గా కనిపించాలంటే దానికి చాలా ప్రయత్నం కావాలి, హోంవర్క్ కావాలి, పెద్ద కసరత్తు కావాలి. మరి ఎంత కష్టపడ్డాడు అంటే కష్టపడక తప్పదు. తను మళ్ళీ విజయం బాటలోకి రావాలి అండ్ విజయ మార్గంలో ప్రయాణించాలంటే ఆ మాత్రం పరకాయ ప్రవేశం ప్రాయోపవేశం తప్పదు. అవన్నీ బాగా చేశాడు శోభన్ కాబట్టే ఆ క్యారెక్టర్ని అంత అద్భుతంగా చేయగలిగాడు. యూ కెన్ నెవర్ సీ సంతోష్ శోభన్ ఇన్ దట్ ఫిల్మ్. ఆ కుర్రాడు ఎవరైతే అమ్మాయి గురించి లాస్ట్ సీన్స్ అంటే మనలో క్యారెక్టర్ ఏదైనా పేరు ఏదైనా సంతోష్ శోభన్ యాక్ట్ చేసిన క్యారెక్టర్ ఉన్నదే మనలోనే కొంతమంది గండుశీలల గుండు కూడా పట్టేసిందని ఏవో మెసేజ్లు చూశాను ఈ మధ్య నేను. అంటే కరగని శిలలను కూడా కరిగించావు నువ్వు అంటే జనరల్ ఆడియన్స్ చాలా ఇమోట్ అయ్యి థియేటర్లోకి వచ్చి చూడడానికి వచ్చిన ప్రేక్షకులను ఎంత మూవ్ చేసి ఉంటావు. అందుకే నేను ఫస్ట్ డే అన్ని కలెక్షన్స్ నీకు రావడానికి కారణం. ఓకే, డైరెక్టర్ అశ్విన్ సినిమాలో కొంత వసంత కోకిల అట్మాస్ఫియరు, కొంత ఇంకో సినిమా గీతాంజలి అవి ఇవి కనిపిస్తున్నప్పటికీ కూడా దాన్ని మార్కింగ్ అన్నది ఎక్కడ కూడా రేస్ తగ్గకుండా ఆడియన్స్ని బోరు కొట్టకుండా, ముఖ్యంగా ఇంపార్టెంట్గా ఏంటంటే ఈ మధ్యన వచ్చిన సినిమాల్లో అంటే వీళ్ళు ఎంత కష్టపడి కమిట్మెంట్తో చేశారంటే కొన్ని సినిమాలకి ఈ మధ్యన చూస్తున్నాం, మీకు నచ్చితే ఉండండి లేకపోతే దొబ్బేయండి, మేము కథ చెప్పం, దీని ఊరికే మేము నవ్వితే నవ్వుకోండి, లేకపోతే మీ దిక్కున్నోడికి చెప్పుకోండి, ఇలాంటి డైలాగులు ఇలాంటి ఉపన్యాసాలు మన స్టేజ్ల మీద వింటుంటే ఆ డైరెక్టర్లు వాళ్ళేదో 100 సినిమాలు తీసినట్టు పలానా ఫేమ్ అని వెబ్సైట్లో రాస్తుంటే ఆ సినిమాలు హిట్ అవ్వడానికి వెనకాతలు ఎంతమంది పనిచేశారో అంతమంది ఇటువంటి సినిమాలు వెనకాతలు లేకపోవడం ఆ సినిమాలు థియేటర్లో ఎలా వస్తున్నాయో మనం చూస్తున్న ఈ నేపథ్యంలో ఈరోజు రిలీజ్ అయిన ఫ్రెండ్లీ కపుల్ 100% అంటే ఎంత బాగుందో. అసలు ఒకళ్ళనొకళ్ళు కోఆపరేట్ చేసుకుని అమ్మాయి అబ్బాయి ఒకళ్ళు ముందు నడవడానికి ఎంతో ఆశతో ఆశయంతో ముందుకెళ్ళిన ఇద్దరు ప్రేమ జంటలో ఒక డైరెక్టరు ఆ పక్షుల మీద సింబలైజ్ చేశాడే. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు దట్ డైరెక్టర్. అంటే కొత్త డైరెక్టర్లు ఈ సినిమా ఇండస్ట్రీకి ఎంత ప్రాణం పోస్తున్నారో ఇలాంటి సంతోష్ శోభన్ అండ్ వారణాసి మానస లాంటి ఆర్టిస్టులు కూడా అంతే ప్రాణం పోసి నటించడానికి అవకాశం ఉన్న కథలు దొరకడం, అటువంటి దానికి అంటే మహాశివరాత్రి కాబట్టి చెప్తున్నా, మహాశివుడి డేట్లు తీసుకొచ్చి కూడా సినిమా తీసేయగలిగే యూవి కాన్సెప్ట్స్ లాంటి గొప్పోళ్ళు ఇలాంటి మానవ మాతృలతో సినిమాలు చేయడం అన్నది దీనికి గొప్ప విశేషం. అంటే మహాశివుడు అంటే మెగాస్టార్ చిరంజీవి గారని నా ఉద్దేశం. మెగాస్టార్ చిరంజీవి గారి డేట్లు కూడా తెచ్చి సినిమా చేయగలిగినంత గొప్ప అంతరం ఎత్తు స్థాయి ఉన్న వాళ్ళు ఈ రోజున వీళ్ళిద్దరు చిన్న పిల్లలతో సినిమా చేసి అంత పెద్ద సక్సెస్ని తీశారు. అండ్ నేను మొన్నే చెప్పాను, మా ధీరజ్ మొగిలినేని గారి హ్యాండ్ బ్రహ్మాండమైన హ్యాండ్, గర్ల్ ఫ్రెండ్ లాంటి హిట్ కొట్టాడు, మళ్ళీ ఈసారి కూడా మంచి సక్సెస్ ఇస్తాడని నేను మొన్నే చెప్పాను. దానికి అనువుగా రుజువుగా నిదర్శనంగా ఈ రోజున కపుల్ ఫ్రెండ్లీ సినిమా ఇంత బాగా ఆడుతున్నది, ఇంతమంది రిసీవ్ చేసుకుంటున్నారంటే నేను నిజంగా అంటే ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఇన్నాళ్ళుగా మీడియాలో ఉన్న పర్సన్గా ఒక కొత్త డైరెక్టర్ ఇచ్చిన ఒక న్యూ పారాడైమ్ లవ్ స్టోరీకి అమ్మాయి కోసం అబ్బాయి, అబ్బాయి కోసం అమ్మాయి ఒక కమిట్మెంట్తో నిలబడగలిగే ఒక గొప్ప కథని ఎగ్జాంపులరీ స్టోరీని రాసిచ్చాడు. ఇది కొంతవరకైనా సినిమా సమాజానికి ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుంది అండ్ బ్రహ్మాండమైన కథాంశంతో వచ్చిన దాన్ని కాబట్టే ఈ రోజున ఆడియన్స్ ఎంతో గౌరవించి సినిమాని రిసీవ్ చేసుకున్నారు. అండ్ ఈ సినిమా ఇంకా బాగా ఆడుతుందండి, ప్రొవైడెడ్ నిర్మాతలు దీన్ని ఇంకా బాగా పుష్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ సంతోష్ శోభన్. నేను ముందే చెప్పాను నీకు హిట్ కొడతావు సంతోష్ ఈ సినిమాతో, ట్రైలర్ చూసి చెప్పాను. అండ్ అమ్మాయి ఇంటర్వ్యూకి వస్తే అమ్మాయికి కూడా చెప్పాను. ఐఎమ్ వెరీ హ్యాపీ, మై వర్డ్స్ కేమ్ ట్రూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అసలు
నాగేంద్ర కుమార్ గారు మామూలు విషయం కాదు, అది అనర్గళంగా మాట్లాడుతూ ఉంటారనమాట. సో నా శ్రీపాల్ గారిని వేదిక మీద రాసిందిగా కోరుకుంటున్నాం. ఎలా అనిపించింది కపుల్ ఫ్రెండ్లీ? ముందుగా ఈ సినిమా నిజంగా డైరెక్టర్ గారికి థ్యాంక్స్. అశ్విన్ గారు ఒక మంచి సినిమా, ఎందుకంటే ఒక ఎమోషనల్ టచ్ అనే మూవీ. అంటే హీరో చిన్నవి, ఎందుకంటే యూరిన్ బ్యాగ్ తీసుకోవడం కావచ్చు, నెక్స్ట్ ఆయన హాస్పిటల్ నుంచి బయటకు వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీ ఏడవడం కావచ్చు. అంటే మీరు ఎక్కడ అంటే మిగతా సినిమాలు కూడా చాలా చూసాం, కాకపోతే వల్గర్గా ఉండడం లేకపోతే ఎబ్బెట్టుగా అనిపించడం, కానీ చిన్న సెన్సిటివ్. తన అమ్మాయి బెడ్ మీద కూర్చొని హగ్గివరా అన్నప్పుడైతే కళ్ళెంబడి నీళ్ళు చెమర్చినాయి అనుకోవచ్చు. శోభన్ నిజంగా అమ్మాయి హగ్ అవ్వడం కాదు, తెలుగు ప్రేక్షకులు అందరూ నీకు ఈ సినిమాతో హగ్గిచ్చారు. ఎందుకంటే పెద్ద హగ్గిచ్చి నీకు చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నావు, నీ సినిమా ఆడాలని ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా కోరుకున్నారు కూడా. ఎందుకంటే యువ క్రియేషన్ కూడా మంచి సినిమా రావాలి. వారణాసి గారు మీరు కూడా బాగా చేశారు, నిజంగా మెచ్యూర్డ్గా. ఎందుకంటే చాలా ఒక తెలుగు అమ్మాయిగా గర్వంగా ఉంది మీరు ఈ సినిమా చేయడం. ఎందుకంటే ఇంత సెన్సిటివ్ సబ్జెక్టు తీసుకొని ప్రొడ్యూసర్ ఒప్పుకోవడం, హీరో ఒప్పుకోవడం, సంతోష్ కూడా ఒప్పుకోవడం. ఈ సినిమా లిటరల్లీ మొత్తం 10 క్యారెక్టర్లు కూడా లేవు సినిమా మొత్తం మీద. 10 మందితో ఒక 2 గంటల సినిమాను కూర్చోబెట్టి చూపించడం అనేది చాలా గ్రేట్ థింగ్ అశ్విన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమా నిజంగా చాలా బాగుంది. మీ ఫ్రెండ్లీ కపుల్తో కాకుండా మీ కపుల్ ఫ్రెండ్స్తో ఎవరితోనైనా, ఇటు అమ్మ వాళ్ళతోనైనా ఎవరితోనైనా ఫ్యామిలీతో చూసే సినిమా. ఎక్కడ మాత్రం ఎబ్బెట్టుగా లేదు, ఎక్కడ మీరు అనుకున్నట్టుగా అది కూడా లేదు. కాకపోతే అక్కడక్కడ జడ్జెస్ కోసం కొన్ని పాయింట్స్ అయితే ఇచ్చారు, అది చూసి మీరు ఎంజాయ్ చేయొచ్చు. మీ ఫ్యామిలీతో కూడా వెళ్ళి సినిమా చూసి ప్రత్యేకంగా ఎంజాయ్ చేసి ఈ సినిమాని అయితే పెద్ద హిట్ చేయాలని మనస్ఫూర్తిగా నా తరఫున కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రీపాల్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అసలు ఫాస్ట్గా కంప్లీట్ చేయడం ఏంటి అంటే మీ గురించి నేర్చుకోవాలి. మొత్తం అయిపోయిందనమాట ఫాస్ట్. నేనే ఫాస్ట్గా మాట్లాడతానంటే నాకంటే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో ఉన్నారు. అండ్ ఐ రిక్వెస్ట్ అంజలి. సో అంజలికి ఎలా అనిపించిందో తెలుసుకుందాం ఇప్పుడు. సో అశ్విన్ జీ, నాకైతే ఎండ్ టైటిల్స్ వేసినప్పుడు కూడా చాలా బాగా అనిపించింది. ఫిలిం బై లైక్ డైరెక్టర్ ఫిలిం అనేస్తారు, ఇది మ్యూజిక్ డైరెక్టర్ డిఓపి అందరు ఫిలిమ్స్ అనేసారు. అది చాలా చాలా మంచి విషయం, చాలా బాగా అనిపించింది. అంజలి, ఓవర్ టు యు. Hello everyone. First of all, congratulations to the beautiful team. Couple friendly, నేను as mention చేసినట్టు వ్యాలంటైన్స్ డేకి పర్ఫెక్ట్ మూవీ. స్టార్టింగ్ ఫ్రేమ్ నుంచి మొదలుపెట్టి ఎండ్ ఫ్రేమ్ వరకు ప్రతి ఫ్రేమ్కి న్యాయం చేశారు సార్. ఏ క్యారెక్టర్ని కూడా మర్చిపోనికుండా చేశారు. లైక్ శివ క్యారెక్టర్కి ఫస్ట్ వర్క్ ఇచ్చిన పర్సన్ ఎవరైతే ఉన్నారో అది మీరు ఎండ్కి కూడా ఆయనకి పెద్ద ప్రాజెక్ట్ వచ్చినప్పుడు చూపించారు. అది చాలా బాగుంది. యాజ్ శివ అండ్ మిత్ర మిమ్మల్ని చూసి చాలామంది చాలా నేర్చుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ నా ఓన్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. మీ సినిమా చూడడానికి వచ్చేటప్పుడు నేను గొడవపడి వచ్చాను నా ఉడ్బీతో. ఆఫ్టర్ మీ సినిమా చూసిన తర్వాత నేను ఆయనతో మాట్లాడాను. అంత మార్చారు మీరు. సో చాలా వరకు చెప్తున్నాను. ఈ కపుల్ ఫ్రెండ్లీ టైటిల్ చూసి యాజ్ నాగేంద్ర గారు మెన్షన్ చేసినట్టు, సో ఏ సర్టిఫికేట్ ఇచ్చారు, అసలు అలాంటివి ఏవీ లేవు. హ్యాపీగా వెళ్ళి చూడొచ్చు. అండ్ ఫ్యామిలీతోనే కలిసి చూడండి. చిన్న గొడవలు ఉన్నా, చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నా, అండర్స్టాండింగ్ అనేది కపుల్స్కి ఎంత ఇంపార్టెంటో. అండ్ ఈ రీసెంట్ టైంలో చాలా అంటే లైక్ ఇటు సెలబ్రిటీస్ కావచ్చు, కామన్ పీపుల్స్ కావచ్చు, చాలా వరకు డివోర్సెస్ అవుతున్నాయి. ఈ సినిమా చూస్తే అసలు డివోర్సెసే అవ్వవు. ఇది పెద్ద స్టేట్మెంట్ అనే చెప్పుకోవచ్చు. అండ్ ఎస్, సంతోష్ గారు హిట్ కొట్టారు సార్. మీరు లిటరలీ చెప్తున్నాను, చాలామంది దగ్గరికి వెళ్ళారు, చాలామంది కోరుకుంటున్నారు హిట్ కొట్టాలని. హిట్ కొట్టేశారు సార్. అండ్ మానస గారు మీరైతే ఇంకా క్రష్ అయిపోయారండి అందరికీ. చాలామంది క్రష్ లిస్ట్లో మానస, మిత్ర వీళ్ళిద్దరే ఉండాలని కోరుకుంటూ ఉంటారు. సో వన్స్ అగైన్ హార్డీ కంగ్రాచులేషన్స్. సార్ ఈసారి కొంచెం ఏడిపించేటప్పుడు చూసి ఏడిపించండి సార్. అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. దట్స్ ఆల్. గొడవ పడ్డావు కాబట్టి మీ ఉడ్బి కనిపించట్లేదా? అయిపోయింది అంటే శివరాత్రి కదా, తనేమో కీసరగుట్ట వెళ్ళారు, నేను ఇటు వచ్చాను. బా, ఏమన్నానా, ఒకళ్ళు ఏమంటారు భగవంతుడిని, ఇంకొకళ్ళు ప్రొఫెషన్నే పూజిస్తున్నారు అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అంజలి. అండ్ ఉమాని చూశాను నేను ఆ వీడియో. యాక్చువల్లీ సంతోష్ గారి దగ్గరికి వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చి, ఎందుకండి ఇంత ఏడిపించేశారు, నేనైతే ఏడుస్తూనే ఉన్నాను అన్నారు. అంత కనెక్ట్ అయిపోయింది ఉమా అయితే. ఉమా ఏంటి ఉమా, ఏం లవ్ స్టోరీ ఉంది ఉమా? ఉమా ఏడిస్తే సినిమా హిట్టా? ఖచ్చితంగా రేపటి నుంచి ఏడిపించడానికి రెడీగా ఉంటారేమో మిగతా సినిమా వాళ్ళు కూడా. అట్లా అంటారు. సీరియస్లీ చాలా బాగుంది. అంటే ఎమోషన్ కనెక్ట్ అయితేనే ఏడుస్తాము. ధీరజ్ గారు అయితే మాత్రం సెకండ్ టైం ఏడిపించారు. లాస్ట్ టైం గర్ల్ ఫ్రెండ్ అప్పుడు కూడా ఏడిపించారు నన్ను బాగా, అసలుకి డే మొత్తం అసలుకి. మళ్ళీ ఇప్పుడు కూడా అంతే. దాని నుంచి బయటకు రావడానికి నాకు 1 డే పట్టింది. ధీరజ్ గారు మీరేంటో తెలియదు, ప్రాజెక్ట్స్ అన్నీ నేను ఏడవడానికి తీసుకున్నట్టు అనిపించింది.
దట్ జోక్స్ ఆఫ్ ద పార్ట్ నిజంగా అంత ఎమోషన్స్ కనెక్ట్ అయ్యాము. ఎస్పెషల్లీ అక్కడ హాస్పిటల్ సీన్లో అయితే లేడీస్ ఏముందో పక్కన ఉంటే సరిపోతుంది అనే ఒక్కటి కానీ, అండ్ లేదు 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 ట్విస్ట్లు ఏం రివీల్ చేయట్లేదు, బట్ నాకు అది చేశానా, ఓకే ఫైన్. సో కానీ లేడీస్ గురించి మీరు చెప్పింది నాకు చాలా బాగా అనిపించింది, అండ్ కనెక్షన్స్ అయితే ఇంకా చాలా బాగున్నాయి. బాగా ఏడిపించారు అంతే, ఇంకేం చెప్పలేను. బట్ ఏ సర్టిఫికేట్ ఇచ్చారని అనుకోవద్దు, ఎవ్రీ అమ్మాయి అనే కాదు అందరు కనెక్ట్ అవుతారు ఈ సినిమాకి. అయితే చాలా బాగుంది, అండ్ సంతోష్ శోభన్ గారు హిట్ కొట్టేశారు అంతే. అండ్ మానస గారు అయితే అసలుకి ఆ స్మైల్తో మమ్మల్ని త్రూ అవుట్ తనతో పాటు ట్రావెల్ చేస్తూ తీసుకెళ్లారు. ర్యాపిడోలో మేము కూడా వెళ్ళిపోయాం వాళ్ళతో పాటు సినిమాలో చూసినంతసేపు. మూవీ అయితే చాలా బాగుంది. సో ర్యాపిడో బుక్ చేసుకునే అమ్మాయిలందరూ ఇలాంటి అబ్బాయి వస్తే బాగుండని అనుకునేలా చేస్తారు మీరైతే ఇప్పుడు. అందరూ అలానే ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ హెల్మెట్ తీయగానే ఓకే. ఇప్పుడు ప్రజావాణి గారిని వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. రాజేష్ నువ్వు కనపడకు బ్రో, నాకు కారు ఉంది. హాయ్ ఆల్. సినిమా అయితే నాకైతే ఎలా నచ్చింది చెప్పడానికి ముందు, అసలు నేను సినిమాకి వెళ్ళాలా వద్దా ఓ చిన్న కన్ఫ్యూజన్. సరే ఫైనల్లీ ఇంట్రెస్ట్ లేకుండానే వెళ్ళాను, నాకు ఎక్స్పెక్టేషన్స్ కూడా లేవు. సో మూవీ స్టార్ట్ అయిపోయింది, చూస్తుంటే స్లో నెరేషన్ కొంచెం సేపు, అది తర్వాత చిన్నగా స్టార్ట్ అయిపోయింది. రియల్లీ చాలా చాలా బాగుంది, నడుస్తుంది ఓకే. నేను డైరెక్టర్ గారు ఎక్కడ దొరకరేమో అనుకున్నా, లాస్ట్లో కొంచెం దొరికేశారు. అమ్మా దొరికేసారే, ఇది ప్రేక్షకులు నచ్చుతా అనుకున్నా. మళ్ళీ వెంటనే ఒక డైరీ చేతిలో పెట్టేసి సినిమాని లేపేశారు. బీభత్సంగా అనిపించింది. ఆ లాస్ట్ ట్విస్ట్ అయితే నిజంగా నేను చాలా ఎమోషనల్ అయ్యాను. అదే క్యారీ చేస్తూ సంతోష్ వచ్చారు, మానస వచ్చింది. దూరం నుంచి చూస్తున్నాను కానీ వాళ్ళని విష్ చేయాలి అనే ఆలోచన కూడా రాలేదు, ఎందుకంటే ఆ ఫీల్లో నేను ఉండిపోయాను. ఆ మూవీ చూసిన ఆ ఫీల్ నుంచి నాకు బయటికి రావడానికే కొంచెం టైం తీసుకుంది. ఆఫ్టర్ దట్ ఇంటికి వెళ్ళగానే ఫస్ట్ నేను ట్వీట్ చేసేసాను సినిమా ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. అండ్ ఆల్సో నాకు రివ్యూ రాస్తున్నప్పుడు కూడా, ఏ సినిమా రివ్యూ రాస్తున్నప్పుడైనా ఈ సినిమా ఎలా ఉందంటే ఈ హీరో హిట్ కొట్టాడా ఇలా పెడతాం కానీ నేరుగా పెట్టాం. కానీ నేనైతే ఈ సినిమాకి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అని చెప్పేసి నేరుగా పెట్టేశాను టైటిల్. నాకు అంత నచ్చింది. సినిమా అయితే చాలా చాలా బాగుంది, మీ ఇద్దరికి మంచి హిట్ అయితే ఇచ్చింది. థ్యాంక్ యూ. మీకు హిట్ ఇచ్చాం, మీరు మైక్ ఇవ్వాలి తిరిగి. సో ఎస్, ఇప్పుడు మనం ఇంతమంది ఇలా స్పందించారు అంటే దానికి ప్రధాన కారణం కపుల్ ఫ్రెండ్లీ. ఆ సినిమా ఇలా ఉండడం, ఇంత హిట్ కొట్టడం, ప్రేక్షకులు ఇంత ఆదరించడం అనమాట. సో ఇలాంటి మంచి సినిమాని అండ్ ఇంత బిజీ స్కెడ్యూల్లో మనలో కూడా ఎమోషన్స్ ఉన్నాయి అని తట్టి లేపిన సినిమాని, ఇలాంటి శివ ఉంటే బాగుంటుంది మన లైఫ్లో, ఇలాంటి మిత్ర ఉంటే బాగుంటుంది మన లైఫ్లో అని మనందరికీ సినిమా ద్వారా చూపించిన వాళ్ళని పిలిచేద్దాం వేదిక మీదకి. అండ్ ముందుగా ఐ రిక్వెస్ట్, సో అఫ్ కోర్స్ యూవీ క్రియేషన్స్ ప్రెజెంట్స్ ఈ చిత్రం మనందరినీ అందించడం జరిగింది. అజయ్ గారి నిర్మాణంలో ఈ చిత్రం మనందరినీ పలకరించడం జరిగింది. ముందుగా అజయ్ కుమార్ గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము, ఈ చిత్ర ప్రొడ్యూసర్. అండ్ అలాగే అఫ్ కోర్స్ ఇందాకే చెప్పారు ఎవరు, ఆయన ఏం పట్టుకుంటే అది బంగారంగా మారుతుంది అని చెప్పి రీసెంట్గా ప్రొడ్యూసర్గా మారి సో గర్ల్ ఫ్రెండ్తో సూపర్ డూపర్ హిట్ని అందించి ఇప్పుడు కపుల్ ఫ్రెండ్లీని మన అందరినీ పలకరించారనమాట. ఒక రేంజ్ సక్సెస్ అందుకున్న ధీరజ్ మొగల్నేని గారు. అండ్ అలాగే ఈ సినిమా ద్వారా నాకు తెలిసినంత వరకు మంచి కథలు నీ నుంచి వస్తాయి అని ఆ నమ్మకాన్ని క్రియేట్ చేసేసారు. అఫ్ కోర్స్ మీరు స్క్రీన్ ఫ్రెండ్లీ, మీరు సక్సెస్ ఫ్రెండ్లీ, మీరు అమేజింగ్ స్క్రిప్ట్స్ మా అందరికీ ఇవ్వడానికి సూపర్ ఫ్రెండ్లీ. సో ఆలస్యం చేయకుండా కపుల్ ఫ్రెండ్లీ చిత్రాన్ని మనందరికీ దర్శకత్వం వహించి ఇంత బ్యూటిఫుల్గా అందించిన అశ్విన్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అండ్ ఇవాళ అందరూ వారణాసికే వెళ్ళారు, శివరాత్రి కాబట్టి నిన్నందరూ వారణాసి ఉన్న సినిమాకే వెళ్ళారు, సినిమా అంత బాగుంది కాబట్టి. సో మానస వారణాసి మిత్రాగా మనందరినీ పలకరించి సూపర్ హిట్ని తన లిస్ట్లో వేసుకున్న హీరోయిన్ తన వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. ఇందాకే శ్రీపాల్ గారు చెప్పారు ప్రేక్షకులందరూ హగ్ చేసుకున్నారు అని, సక్సెస్ కూడా హగ్ చేసుకుంది, కొంచెం గట్టిగా హగ్ చేసుకుంది. ఇది ఇలానే కంటిన్యూ అవుతుంది, అవ్వాలి అని గట్టిగా నమ్ముతూ. అండ్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్, వన్ ఆఫ్ ది హానెస్ట్ యాక్టర్ సంతోష్ శోభన్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. One picture for media.
10 ఛానల్స్ కూడా డన్. ఓకే, ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ ధీరజ్ గారే. కంగ్రాచులేషన్స్ ధీరజ్ గారు. అఫ్కోర్స్ మీ జర్నీ కూడా చాలా మందికి ఇన్స్పిరేషన్ తెలుసా, నిజంగా. ద వేలు ఎక్కడ స్టార్ట్ చేశారు, ఎక్కడి వరకు వచ్చారు, ఎలాంటి సినిమాలు ఇస్తున్నారు, సూపర్ అసలు. బిగ్ 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 కంగ్రాచులేషన్స్ ఫర్ యూ. లైక్ ముందుగా శివరాత్రి రోజు పొద్దున్నే మేము పిలవగానే మా కోసం వచ్చిన మీడియా వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ సినిమాని లాస్ట్ 1 వీక్ 10 డేస్గా మీడియా ద్వారానే ప్రేక్షకులకి రీచ్ అవుతుంది. మాకు బాగా సపోర్ట్ చేస్తూ మాతో పాటు ఉంటూ ప్రతి అవర్లీ బేసిస్లో నాకు తెలిసిన అందరు మీడియా వారు అవర్లీ బేసిస్లో నాతో టచ్లో ఉన్నారు. ఎలా జరుగుతుంది, కలెక్షన్ ఎలా ఉంది, టాక్ ఎలా ఉంది, రెస్పాన్స్ ఎలా ఉంది అనేది అందరూ నాతో కంటిన్యూస్గా లాస్ట్ 2 డేస్ ప్రీమియర్స్ పడ్డ దగ్గర నుంచి ఇప్పటి వరకు నాతో వాళ్ళ సినిమాగా ఫీల్ అయ్యి నాతో ఫాలో అప్ చేస్తున్నారు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అనే వర్డ్ చాలా చిన్నది మీడియా వారికి నేను చెప్పేది, బట్ మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే మాకు ఈ సినిమాకి ఉండాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా నేను ట్రైలర్ లాంచ్ అప్పుడు చెప్పాను, ఈ సినిమా పక్కా తెలుగు ప్రేక్షకులకి చాలా మంచి బ్యూటిఫుల్ లవ్ స్టోరీగా మిగిలిపోతుంది, ఎప్పటికీ ఉండిపోతుంది అని చెప్పాను. ఆ మాట ఇప్పుడు నిజం చేసిన ప్రేక్షకులకి థ్యాంక్ యూ. నేను ఆ రోజు ఈ సినిమా బాగోకపోతే, మీకు నచ్చకపోతే ఇంకోసారి మైక్ పట్టుకొని మాట్లాడనని చెప్పాను. ఆ మాట నేను ఫ్లోలో, అంటే కాన్ఫిడెంట్గా ఫ్లోలో చెప్పేశా. నేనేం ఆలోచించకుండా మామూలుగా నా మైండ్లో అనిపించింది అని చెప్పాను. ఆ రోజు సాయంత్రం అంతా నన్ను గట్టిగా వేసుకున్నారు అందరూ. ఏదో వైరల్ కంటెంట్ కోసం ట్రై చేస్తున్నారు, పబ్లిసిటీ కోసం ట్రై చేస్తున్నారని. నిజంగా జెన్యున్గా హార్ట్లోంచి వచ్చిందే చెప్పాను. నాకు తెలుసు అలా పిచ్చి పిచ్చి స్టేట్మెంట్లు ఇవ్వకూడదని, బట్ స్టిల్ హార్ట్లోంచి వచ్చిందే ఇచ్చాను. అది ఇవాళ నా మాట నిలబెట్టుకున్నాను. నిజంగా మంచి సినిమా ఇచ్చి ప్రేక్షకులకి అందరూ ఆదరిస్తున్నారు. సో నాకు ఒక చిన్న కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది ఫర్దర్ సినిమాలు చేయడానికి కానీ, మంచి సినిమాల కంటెంట్ మీ ముందు తీసుకురావడానికి కానీ. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా డైరెక్టర్ గారి గురించి చెప్పాలి. ఈ సినిమా మొత్తం డైరెక్టర్ గారే అండి. అంటే ఇఫ్ డైరెక్టర్ విజన్, డైరెక్టర్ రాసుకున్న రైటింగ్, అవన్నీ తను ఎలా ప్రజెంట్ చేయాలనుకున్నారో ఎగ్జాక్ట్లీ తను అనుకున్నది అది ప్రజెంట్ చేసి ఈ సినిమాని కొత్తగా చూపించి ఒక ఫ్రెష్ ఫీల్ ఇచ్చి, లవ్ స్టోరీ కావాల్సిన ఫ్రెష్ ఫీల్ ఎలిమెంట్స్ అన్నీ ఇచ్చి బ్యూటిఫుల్గా తీశారు. సో ఈ సినిమా ఫస్ట్ సక్సెస్ అంతా ఫస్ట్ డైరెక్టర్ గారికే చెందుతుంది. అండ్ డైరెక్టర్ గారికి నా సైడ్ నుంచి రిక్వెస్ట్ ఏంటంటే, మీరు మళ్ళీ చెన్నై ఫ్లైట్ ఎక్కకూడదు. మీరు హైదరాబాద్లోనే ఇల్లు తీసుకొని ఇక్కడే ఉండి మీ నెక్స్ట్ ఫర్దర్ సినిమాలన్నీ కూడా తెలుగు ప్రేక్షకుల కోసం, మా కోసం ఇక్కడే ఉండి మా తెలుగు హీరోలతో ఇంకా ఎన్నో బ్యూటిఫుల్ స్టోరీస్ చెప్పాలని కోరుకుంటున్నాను. అలాగే డిఓపి గారు మంచి విజువల్స్ ఇచ్చారు. ఈ మ్యూజిక్ డైరెక్టర్ సాంగ్స్ చాలా బాగున్నాయి. సినిమా రిలీజ్ తర్వాత సాంగ్స్ ఇంకా ట్రెండ్ అవుతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. అలానే హీరో సంతోష్ శోభన్ గారి గురించి కూడా చాలాసార్లు చెప్పాను. వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్ ఇప్పుడు ఉన్న యంగ్ జనరేషన్స్లో. సో యాక్చువల్లీ ఈ సినిమా తర్వాత లాస్ట్ 2 డేస్ నుంచి నేను చాలామంది మా డైరెక్టర్స్ ఫ్రెండ్స్తో, ప్రొడ్యూసర్స్తో మాట్లాడుతున్నప్పుడు అందరూ అసలు లవ్ స్టోరీస్కి సంతోష్ చాలా బాగుంటాడు, సంతోష్తో లవ్ స్టోరీ ప్లాన్ చేయాలి అని కంటిన్యూస్గా అదే కాన్వర్జేషన్ జరుగుతుంది. నిన్న మార్నింగ్ ఒక హీరోని కలిసినప్పుడు కూడా లేదు సంతోష్కి లవ్ స్టోరీస్ పడాలి గట్టిగా అని అన్నారు. నిజంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉదయ్ కిరణ్ గారు తర్వాత, తరుణ్ గారి తర్వాత మళ్ళీ లవ్ స్టోరీస్కి మీరే చాలా గట్టిగా ఒక 10 లవ్ స్టోరీస్ చేసి లవ్ స్టోరీ హీరోగా, లవర్ బాయ్గా నిలిచిండిపోవాలి. అండ్ ఈ సందర్భంగా ఇంకొక విషయం అనౌన్స్ చేద్దాం అనుకుంటున్నాము. యూవీ క్రియేషన్స్, నేను, మా అజయ్ గారు అందరం కలిసి సంతోష్ అండ్ మానస వారణాసితో ఇంకొక లవ్ స్టోరీ చేయబోతున్నాము. నెక్స్ట్ ఇయర్ February 14th మళ్ళీ లవ్ స్టోరీతో February 14th వచ్చి మళ్ళీ హిట్ కొట్టబోతున్నాము. అలాగే
సాయి రాజేష్ గారు ఎస్కేన్తో సంతోష్ ఆల్రెడీ ఇంకొక లవ్ స్టోరీ ప్లాన్లో ఉన్నాడు. సో కంటిన్యూస్గా బ్యాక్ టు బ్యాక్ లవ్ స్టోరీస్తో వచ్చి అదరగొట్టబోతున్నారు. ఆ సెకండ్ సినిమాకి అయితే గౌరవ్ హరి మ్యూజిక్ ఆల్రెడీ పాటలు అయితే నా మైండ్లో అలా తిరుగుతూనే ఉన్నాయి రోజు విని విని. సో వీళ్ళిద్దరు కాంబినేషన్ పేరు బ్యూటిఫుల్ పేరు. సో మళ్ళీ మేమే అది రిపీట్ చేసి మళ్ళీ February 14th థియేటర్ ముందుకు వీళ్ళిద్దరిని తీసుకొస్తాము. అంటే మధ్యలో వేరే సినిమా చేసుకోవచ్చు మీరు, బట్ ప్రొడ్యూసర్స్ గురించి చెప్పాలి అంటే నా మనసులో వచ్చే ఒకే ఒక మాట, కనిపించిన దేవుడు ఒకడు, కనిపించిన వినిపించిన దేవుడు ఇంకొకరు. వంశీ గారు, విక్కీ గారు ఒకళ్ళు కనబడరు అసలు, ఇంకొకరేమో కనిపిస్తారు కానీ మాట్లాడరు. నిజంగా వాళ్ళ డెడికేషన్, ప్యాషన్ చూసి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. రీసెంట్గా ఈ సినిమా లాస్ట్ 1 week వంశీ గారు చెన్నైలోనే ఉండి ఆర్ఆర్ మిక్సింగ్ కాపీ బయటికి వెళ్ళే వరకు, అంటే ఆయన చేసిన పెద్ద పెద్ద సినిమాల ముందు ఇది చాలా చిన్న సినిమా. బట్ స్టిల్ ఏ సినిమా అయినా అంతే ప్యాషనేట్గా అంతే ఇదిగా పట్టుకొని లాస్ట్ వరకు కాపీ దగ్గరుండి చూసుకున్నారు. నిజంగా వంశీ గారిని చూసి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. అలాగే మన ప్రీమియర్స్ పడగానే, అదే మీకు చెప్పే కదా వాళ్ళు కనబడరు మీడియా ముందుకి. సో ప్రీమియర్స్ పడిన తర్వాత మేము అయిపోయి బయటికి రాగానే కింద AAA దగ్గర తర్వాత మేము సినీపోలీస్కి వెళ్ళాము అదే రోజు నైట్. లిటరలీ మాతో పాటు వచ్చి కార్లో కూర్చొని వంశీ గారు అయితే సినీపోలీస్లో షోలోకి వచ్చి అక్కడ డోర్ దగ్గర నిలబడి సినిమా అంతా చూసి ఆడియన్స్ రియాక్షన్స్ ఎలా ఉన్నాయి ఏంటి తెలుసుకుంటున్నారు. అంటే ఒక కొత్త ప్రొడ్యూసర్గా నాకు అది అలవాటు, నేను అది చేస్తాను. బట్ 13 years అయింది మిర్చి వచ్చి, పెద్ద పెద్ద సినిమాలు తీశారు. వాళ్ళు ఇంకా అంతే డెడికేషన్తో మాతో పాటు తిరుగుతున్నారు. నేను నైట్ కూడా విక్రమ్ గారు విమల్ థియేటర్కి వచ్చారు. కంటిన్యూస్గా అంటే సంవత్సరం మొత్తం మాట్లాడిన ఫోన్ కాల్స్ లాస్ట్ 2 daysలో మాట్లాడిస్తున్నారు నాతో. ప్రతి 5 నిమిషాలకు ఒకసారి అసలు మిస్డ్ కాల్స్ మీద మిస్డ్ కాల్స్ ఉంటున్నాయి, ఒకరి తర్వాత ఒకళ్ళు. సేమ్ మ్యాటర్ ఇద్దరికి పోస్ట్ చేస్తున్నాం, అంత గట్టిగా ఫాలోఅప్ చేస్తున్నారు ఇద్దరు. సినిమా జనాల్లోకి తీసుకెళ్లాలని, సినిమా రియాక్షన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని. నిజంగా వాళ్ళతో అసోసియేట్ అయ్యి ఇంకా మంచి మంచి సినిమాస్ తీసుకొని రావాలని వెయిట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారికి, విక్కీ గారికి, అజయ్ గారికి. ఇంత హిట్ ఇచ్చిన ప్రేక్షకులకి నిజంగా మేము రుణపడి ఉంటాము. సో యాక్చువల్లీ ఇందాకే ఒక చిన్న థాట్ వచ్చింది, మా డిజిటల్ టీం చెప్పారు. సో ఈ వ్యాలంటైన్స్ డేకి, అంటే వ్యాలంటైన్ డే అయిపోయింది, బట్ స్టిల్ వ్యాలంటైన్ డేకి మన వాళ్ళ పార్ట్నర్కి ఎవరైనా ఏదైనా గిఫ్ట్ చేయాలనుకొని గిఫ్ట్ చేయలేకపోయినవి ఏమైనా ఉంటే మేము ఒక చిన్న సోషల్ మీడియాలో ఒక చిన్న హ్యాష్ట్యాగ్ అది చేద్దాం అనుకుంటున్నాము. సో కొంతమందికి ఇది ఒక మెమరబుల్ సినిమా, అంటే మాకు ఒక మెమరబుల్ సినిమా ఇది, మాకు మా టీంకి అందరికీ మెమరబుల్ సినిమా. సో మా ఆడియన్స్ కూడా చిన్న చిన్న మెమరీస్ ఏదైనా తీర్చాలి అనేది మా ఇంటెన్షన్. సో నెక్స్ట్ 1 week కొంతమంది ఆడియన్స్ని సెలెక్ట్ చేసి వాళ్ళకి ఒక చిన్న వాళ్ళ పార్ట్నర్స్కి ఇవ్వాలనుకొని ఇవ్వలేకపోయినా కొన్ని మెమరబుల్ థింగ్స్ మేము గిఫ్ట్ చేసి ఆ మెమరీస్ వాళ్ళతో పంచుకోవాలనుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. బంగారం, వెండి, కార్లు, ఫ్లాట్లు ఇలాంటివి కాకుండా ఏదైనా, అదే తెలుసు, డైమండ్ రింగ్లు, అంటే అలాంటివి కాకుండా జెన్యూన్గా మీరు దూరంగా ఉండి కలవలేకపోయినా, ఏదైనా గిఫ్ట్ పంపించలేకపోయినా, ఏమైనా ఉన్నా మీకు ఒక మెమరీ క్రియేట్ చేయాలి అనేది మా ఉద్దేశం. బట్ మరి మీ బ్యాంక్ బ్యాలెన్స్ నింపాలనేది మా ఉద్దేశం కాదు. అందుకే ఇది కొంచెం కరెక్ట్గా ఫ్రేమ్ చేసి ఇంకొన్ని గంటల్లో దీన్ని అనౌన్స్ చేస్తాము. అండ్ కలెక్షన్స్ కూడా నిన్న మార్నింగ్ షో నుంచి మ్యాట్నీకి డబల్ అయ్యాయి కలెక్షన్స్. సెకండ్ షో అయితే హైదరాబాద్లో ఆల్ మల్టీప్లెక్సెస్ అండ్ మెయిన్ సెంటర్స్లో ఆల్ మల్టీప్లెక్సెస్ అన్నీ ఫుల్స్. ఇవాళ శివరాత్రి, ఇవాళ హాలిడే, రేపు హాలిడే.
ఈ 2 రోజులు కలెక్షన్స్ చాలా బాగుంటాయని బిలీవ్ చేస్తున్నాను. అండ్ రేపటి నుంచి కూడా సంతోష్ గారిని, మానస గారిని తీసుకొని వేరే ఏరియాస్కి వైజాగ్, విజయవాడ, తిరుపతి ఇవన్నీ థియేటర్ విజిట్స్, టూర్స్ ప్లాన్ చేస్తున్నాము. ఆ స్కెడ్యూల్స్ కూడా ఇవాళ కానీ రేపు మార్నింగ్ కానీ రిలీజ్ చేస్తాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ధీరజ్ గారు. క్లారిటీ ఇచ్చారు కాబట్టి సరిపోయింది. లేకపోతే నేను ఒక 4-5 కాసుల పేర్లు పెడదాం అనుకున్నానండి, అది మిస్ అయిందని వచ్చేది వెంటనే. అండ్ అలాగే జెన్యూన్గా లవ్లో ఉన్న వాళ్ళకి 4-5 బ్రేకప్ అయ్యి 4కి పంపించాలంటే కష్టం, ఒకటే గర్ల్ ఫ్రెండ్కి అనమాట. అండ్ నేను అజయ్ గారు ఒకసారి నేను మీకు ఒకటి చెప్తాను, అది మీరు రిపీట్ చేయకూడదు. ఇంత మంచి సినిమా ఇచ్చినందుకు థ్యాంక్ యూ, ఇది మీరు రిపీట్ చేయకూడదు. థ్యాంక్ యూ అనేది మీరు రిపీట్ చేయకూడదు. ధన్యవాదాలు. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఫస్ట్ ఈ సినిమా ఇంతలా రీచ్ అవ్వడానికి నేను పర్సనల్ అనుకుంటుంది ప్రెస్ అండ్ మీడియా మొత్తం వాళ్ళ సపోర్ట్ లేకపోతే ఇంత రీచ్ అయ్యేది కాదని నా ఫీలింగ్. ఎందుకంటే ఇది అంటే జెన్యున్గా హానెస్ట్ ఫిలింగా చేయాలని ఫస్ట్ నుంచి మేము అనుకున్నాం. కథ విన్నప్పుడే నేను అలా ఫీల్ అయ్యాను. సో సంతోష్ కానీ, మానస కానీ మేము అందరం దాని మీద ఉన్నాం. అందుకొచ్చి వాళ్ళు కూడా వేరే సినిమా ఏం చేయకుండా ఈ సినిమా మీదే ఉన్నారు. మేబీ ప్రాసెస్ కొంచెం లేట్ అయింది, కానీ ఇది February 14th రిలీజ్ చేయాలని మేము రిలీజ్ అయింది కూడా ఒక 6 months బ్యాకే ఫినిష్ అయింది. కానీ మీ రియలైజ్ ఇది February 14th అవుతే కరెక్ట్ సినిమా, ఇది ఆడియన్స్కి ఇది ఉంటుంది అని. యా, సో మేము నమ్మింది ఈరోజు మీ ద్వారా ఆడియన్స్కి వెళ్ళి ఇంత పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఐఎమ్ వెరీ థ్యాంక్ యూ వెరీ మచ్. యా, మీరు సినిమా ఇచ్చి సక్సెస్ సాధించారు, మీతో మాట్లాడిచ్చి నేను సక్సెస్ సాధించాను. థ్యాంక్ యూ సో మచ్ అజయ్ గారు. అండ్ మీరు ఇలానే మాట్లాడుతూ ఉండాలి, ఇలానే హిట్లు ఇస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పుడు ఆయన పేరులోనే విన్ ఉంది. సో ఆయన ఫస్ట్ సినిమాతోనే విన్ అయిపోయారు. అశ్విన్, గుడ్ ఆఫ్టర్నూన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెస్ మీడియా మీరు అందరికీ చాలా థ్యాంక్స్, బికాస్ యూ హ్యావ్ మేడ్ దిస్ ఫిల్మ్ టు రీచ్ ద ఆడియన్స్ త్రూ వేరియస్ వేస్, లైక్ ఇమెన్స్ సపోర్ట్ ఇచ్చినారు. అండ్ వీళ్ళతో ఎస్టర్డే ఐ జస్ట్ వెంట్ ఫర్ ద థియేటర్ విజిట్ అండ్ ఆల్. చాలా సూపర్గా రెస్పాన్స్ ఉండింది ఆడియన్స్తో. అండ్ థ్యాంక్ యూ. హోప్ యూ కంటిన్యూ ద సేమ్ అండ్ ప్లీజ్ సపోర్ట్ అస్. అండ్ థ్యాంక్స్ అలాట్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అశ్విన్జీ, థ్యాంక్ యూ సో మచ్. తెలుగు ప్రేక్షకులకి ఇంత మంచి సినిమా ఇవ్వడమే కాకుండా మీరు తెలుగు కూడా చాలా బాగా మాట్లాడుతున్నారు. ధీరజ్ గారు అన్నట్టు మీరు ఇక్కడ ఫ్లాట్ తీసేసుకోవాల్సిందే ఇంకా. సో నా మానస తెలుగు బాగా మాట్లాడారు కదా. వీళ్ళతో వెళ్ళాను అన్నాడు, అదొకటే తెలుగు మాట్లాడింది. ఏంటి అంత అద్భుతంగా మాట్లాడా తెలుగు? అడుగుతున్నానండి, తెలియక అడుగుతున్నాను. ఇంత పెద్ద హిట్ ఇచ్చిన తర్వాత కూడా మీరు డైరెక్టర్ సైడ్ ఉండరా ఏంటి? దారుణంగా. ఇప్పుడు చెప్పండి, ఆయన మాట్లాడారా లేదా తెలుగు? అద్భుతం. అతని పేరులోనే విన్ ఉంది అన్నారు కదండి, అంతకుమించి కాంప్లిమెంట్ ఏం కావాలి మనకి? మామూలు కాన్ఫిడెన్స్ కాదు అది. సో నిజంగానే మీరు ఇలా విన్ అవుతూనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు మానస మాట్లాడతారు. అరిచి గొంతు పోయిందండి. మీరు వాలంటీర్ చేస్తే వీ కెన్ రీక్రియేట్. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. Thank you so much for coming. Yesterday was day 1 and premieres start ayina nunchi the kind of response that Couple Friendly is getting is just crazy. Chala thank you. Especially everybody from the media inta mandito interact avutu మీ వ్యూస్, మీ రేటింగ్స్, మీ ఒపీనియన్స్ అండ్ ఆల్సో ఇంతకు ముందు మీ స్టోరీస్, మీ పర్సనల్ లైఫ్లో ఎలా కనెక్ట్ అయిందని షేర్ చేయడం, ఆల్ ఆఫ్ ఇట్ ఈస్ సో హార్ట్ టచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ మీన్స్ అ లాట్. మీడియా as well as the audience, రోజు ఐ థింక్ the kind of reviews and the kind of messages and the love that is pouring in is just so sweet. Full అయిపోయింది మనసు. Just want to say a big thank you again just to the team as well, Ashwin and Santosh. As an artist, as a budding artist, I'm just so grateful to them. Endukante as an actor,
నాకు ఎప్పటి నుంచో ఉంది టు ప్రూవ్ మై సెల్ఫ్ యాజ్ అ పర్ఫార్మర్. అండ్ ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు అండ్ ఇంత మంచి స్టోరీ లో ఒక పార్ట్ ఇచ్చినందుకు ఐఎమ్ జస్ట్ సో గ్రేట్ఫుల్. అండ్ సంతోష్ బీయింగ్ ది ఇన్క్రెడిబుల్ పర్ఫార్మర్, ఐ ఫీల్ లైక్ మీ ఇద్దరితో వర్క్ చేస్తూ దర్ సో మచ్ దట్ ఐ ఫీల్ as an actor about the kind of stories that I want to share henceforth. So thank you. And you know, eppudu oka artist ki a feeling untadi, right, that aa okka chance to prove myself, to tell a beautiful story, to tell a character that will connect with the audiences, and for that thank you. Also Dheeraj garu, since the moment you stepped into couple friendly, it's going as a storm andi, and me passion, me action roju, you're like, since I've been seeing you every day since the past few days, anta phone calls kani, you know, you're always so active. So thank you for bringing that energy to couple friendly. And of course Ajay garu, meeru day one nunchi you've been such a important force of couple friendly, and genuine ga I'm so happy to see you win. Well, along with the team, I also just want to say thank you to the entire crew of couple friendly. Mana DOP garu, ayina crew, direction, the crew, it's incredible, right from the spot boys to the assistants, my manager. I feel like everybody has played a role in what couple friendly is today. And వాళ్ళందరికీ కూడా big thank you. We would not be here without you. So on that note, thank you. జెన్యున్గా గొంతుపోయిందండి. యాక్చువల్లీ నేను అరుస్తాను, మీరు అరిస్తే నేను లిప్ సింక్ చేస్తా. ఇంకొక మైక్ ఏది? రెడీ మానస, రెడీ. అక్కడ నుంచి ఇక్కడ మీడియా నుంచి వస్తుంది అనమాట ఆ సౌండ్. చాలా ఫస్ట్ టైం జరుగుతుంది ఇది హిస్టరీలో, ఒక హీరోయిన్కి డబ్బింగ్ చెప్తున్న మీడియా పీపుల్. రెడీ? చందు మీద కోపంతో అరిచినట్టుంది అంజలి నువ్వు. యా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ నా క్యారెక్టర్ నేమ్ శివ. ఇవాళ శివరాత్రి, బ్లెస్సింగ్స్ గట్టిగా ఉన్నాయి. సో సంతోష్ విల్ స్పీక్. మామూలు ఫామ్లో లేరండి మీరు. అక్కడేమో విన్ అన్నారు, శివరాత్రి అసలు ఎలా కనెక్ట్ చేశారు మీరు ఇదంతా? థ్యాంక్ యూ ఆల్ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా వారికి, ప్రెస్, థ్యాంక్ యూ సో మచ్. అజయ్ ఊరికే చెప్పలేదు, మీరు ఎంత సపోర్ట్ చేశారో మాకు తెలుసు. అండ్ ఇది మన సినిమాలో మీరు ఫీల్ అయ్యేలా చేశారు. అండ్ ఐ కాంట్ థ్యాంక్ యూ గైజ్ ఇనఫ్ ఫర్ ద సపోర్ట్. అండ్ ఎక్కడి నుంచి మొదలెట్టాలి, నిన్న థియేటర్లు తిరుగుతున్నాం. నాకు ఇప్పుడు కూడా ప్రెస్ మీట్లో ఫార్మల్గా థ్యాంక్ యూ చెప్పడం కంటే థియేటర్లో మీ అందరితో చూడడమే చాలా మంచి హై ఇస్తుంది. అండ్ మా అందరికీ, ఆర్టిస్టులకి, డైరెక్టర్లకి, ప్రొడ్యూసర్లకి చాలా చాలా ఒక బ్యూటిఫుల్ డ్రీమ్ హౌస్ఫుల్ బోర్డు. అండ్ ఇన్ని హౌస్ఫుల్ బోర్డ్స్ పడుతున్నప్పుడు చాలా చాలా సంతోషంగా ఉంది. ఎన్నో ఏళ్ళ కాల ఊరికే రాలేదండి. ఇట్ వాజ్ అ లాంగ్ జర్నీ. 10 ఏళ్ళు పట్టేసినా సరే బట్ వర్త్ అనిపిస్తుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ దట్స్ బికాస్ ఆఫ్ మన ఆడియన్స్ హూ బిలీవ్ దట్ ఎక్కడో ఆనెస్ట్గా కట్ చెప్తే చూస్తారు, వస్తారు, ఎంకరేజ్ చేస్తారని నమ్మి చేసిన సినిమా. అండ్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ గ్రేట్ఫుల్. అండ్ ఏం చెప్పాలి, ఐఎమ్ జస్ట్ వెరీ హ్యాపీ. ఇంకా జస్ట్ ఎంజాయ్ చేస్తున్నాను, నేను చాలా సంతోషంగా ఉంది. అండ్ ఎక్కడో డెఫినెట్గా విజయానికి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఐ ఫీల్ లైక్ నాకు యాక్చువల్గా చాలా రెస్పాన్సిబుల్ ఫీల్ అవుతున్నాను. మళ్ళీ ఇంతే ఆనెస్ట్గా, ఇంతే నిజాయితీగా, ప్రేమతోటే కథలు చెప్పాలి. అండ్ అది నా రెస్పాన్సిబిలిటీ ఈ రోజు నుంచి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మా టీం గురించి నేను ఎక్కడ మొదలెడదాం? ఐ థింక్ యూవీ క్రియేషన్స్, ఎన్నిసార్లు చెప్పినా నా ఫ్యామిలీయే. ఇట్ ఈస్ ఎవ్రీథింగ్ ఫర్ మీ. అండ్ మా అజయ్ అన్న
మా అజయ్ అన్న మహాశివరాత్రి శుభాకాంక్షలు చెప్పినప్పుడు నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంత మాట్లాడాడు ఏంటి అజయ్ అన్న అని. బట్ ఈ సినిమా ఇక్కడ వరకు వచ్చిన ఇంత అప్రిసియేషన్ వచ్చిన ఈ సినిమాకు ఒక 100% అప్రిసియేషన్ వస్తే 99% మా అజయ్ అన్నదే. బికాజ్ ఆయన నిలబడ్డాడు కాబట్టే సినిమా ఇక్కడ వచ్చింది. ఆయన వెనకుండి మమ్మల్ని ముందుకు నడిపాడు కాబట్టి ఇక్కడ వరకు సినిమా వచ్చింది. అండ్ అన్న లవ్ యూ సో మచ్. ఇంకా అసలు చాలా ఆక్వర్డ్గా ఫీల్ అవుతున్నాడు అన్న కూడా పాపం. మీకేంటి మేము లిటరల్గా అసలు ఇట్స్ ఫ్యామిలీ సార్, నేనేం అనలేను ఇంకా. అండ్ ధీరజ్ డార్లింగ్, అఫ్కోర్స్ డార్లింగ్ రాగానే ఎనర్జీ అసలు ట్రిపుల్ అయింది, డబుల్ అయింది. కానీ నిన్న మేము థియేటర్లకి 5-6 థియేటర్లు తిరుగుతున్నప్పుడు నేను మానస మా సినిమా ఇన్నేళ్ళు కష్టపడ్డాం, ఎనర్జీతో తిరుగుతున్నాం, క్రౌడ్ ఎంజాయ్ చేస్తున్నాం కాబట్టి మేము ఎంజాయ్ చేస్తున్నాం. మాతోటి మాకంటే ఎక్కువ ఎనర్జెటిక్గా మాతో పాటు పరిగెట్టాడు ధీరజ్. దట్ ఓన్లీ ప్రూవ్స్ హౌ ప్యాషనెట్ హీ ఈజ్. డార్లింగ్ లవ్ యూ డార్లింగ్ అని నేను ఫిదా అయిపోయాను. నాకు భయం వేసింది సినిమా మీద మనోడుకున్న ప్రేమ చూసి. మనం ఇంకా ప్రేమించాలి సినిమా అనిపించింది డార్లింగ్. ఐ థింక్ దిస్ ఏం చెప్పలేండి. లవ్ యూ సో మచ్. అండ్ అశ్విన్ దా కమీర్. సో నాకు లాట్ ఆఫ్ మీడియా ఫ్రెండ్స్ అండ్ రామ్ వెంకట్ శేఖర్ ఫోన్ చేసి చెప్పాడు థ్యాంక్ యూ ఫర్ ఫైండింగ్ దిస్ గై అన్నాడు. అది నాకు చాలా చాలా పెద్ద కాంప్లిమెంట్. నాకు ఈ సినిమాకి బిగ్గెస్ట్ కాంప్లిమెంట్స్ అశ్విన్, మానస, అజయ్ అన్న. వీళ్ళ గెలుపులోనే నా గెలుపు ఉంది. వీళ్ళకి వచ్చిన ప్రతి అప్రిసియేషన్ నాదే. అండ్ ఐ ఫీల్ సో వెరీ హ్యాపీ. అండ్ ప్రీ రిలీజ్లో కూడా చాలాసార్లు చెప్పాను నేను, మానస ఎలాంటి యాక్టరో మీరు సినిమా చూసారు మీ అందరికీ అర్థం అవుద్దని. అండ్ ఐఎమ్ సో హ్యాపీ. మాన్స్, యు ఆర్ ద హార్ట్ బీట్ ఆఫ్ ద ఫిల్మ్ అండ్ యు ఆర్ ద సోల్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ నా మిత్ర మన మానస, షీఈస్ గోయింగ్ అ లాంగ్ వే. యు అరైవ్డ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ మా డిఓపి దినేష్ గారికి, మా ఎడిటర్ గణేష్ గారికి, మా ఆదిత్య పొద్దున్నే ఫోన్ చేశాను నువ్వు ప్రెస్ మీట్ రావాలి పాడాలి అంటే బ్రో ఫీవర్ అన్నాడు. బట్ ఐఎమ్ సో హ్యాపీ బికాజ్ ఆల్ దీస్ పీపుల్ మేడ్ దిస్ ఫిల్మ్. అండ్ థ్యాంక్ యూ డార్లింగ్. ఇంకో థియేటర్ పరిగెట్టాలి ఇక్కడ నుంచి, చాలా ఎక్సైటింగ్గా ఉంది. ఆ హౌస్ఫుల్ బోర్డ్ చిన్న ఎడిక్షన్ యాక్చువల్గా. థ్యాంక్ యూ డార్లింగ్. ధీరజ్, యూ ప్లేడ్ అ బిగ్ రోల్ ఇన్ దిస్. థ్యాంక్ యూ సో మచ్. ఇంటికి డన్. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. Thank you, Santosh garu, and once again congratulations. We have a Q&A session with media, so for that I request తీసుకోండి చైర్స్ పైకి. ఓకే, ఇంకో మైక్ అక్కడ ఉంది, పాస్ చేయండి ఆ మైక్స్. ఓకే మానస, సంతోష్ గారు, యా ఓకే, అజయ్ గారు, ధీరజ్ గారు అండ్ అశ్విన్ గారు, యా గో. కంగ్రాచులేషన్స్ భయ్యా. సార్ భయ్యా, థ్యాంక్ యూ భయ్యా. ఫైనల్లీ మీకు ఇంత అప్రిషియేషన్ రావడం, అంటే సినిమా కమర్షియల్గా హిట్ అవ్వడం అనేది కొన్ని సినిమాలు జరుగుతూ ఉంటుంది, అది ఓకే. కానీ మీకు ప్రత్యేకంగా ఇంత అప్రిషియేషన్ రావడం అనేది ఎలా అనిపిస్తుంది? సార్ అప్రిసియేషన్ మనకు ముందు నుంచి వచ్చింది సార్. కమర్షియల్ సక్సెస్ ఫస్ట్ టైం వచ్చింది కాబట్టి ఇంకా హ్యాపీగా ఉంది సార్ నాకు. ఓకే మానస, అంటే మీరు చూజ్ చేసుకుంటున్నారా, లేకపోతే మీరు అంటే కొంతమంది పెద్ద హీరోల పక్కన కూడా నటించే అవకాశం వచ్చి మిస్ అయ్యి మళ్ళీ ఈ సినిమాలో ల్యాండ్ అవ్వడం, అట్లా ఈ సినిమా లాంటి ఒక సినిమా చేయడం ఎలా అనిపిస్తుంది? ఇంత అప్రిషియేషన్ రావడం తర్వాత మీ రియాక్షన్ చెప్పండి. అంటే చేసేటప్పుడు చాలా గాంత్రూ అయి ఉంటారు మీరు. అది చెప్పండి. ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్ అండి. ఐ జెన్యున్లీ ఫీల్ లైక్ కపుల్ ఫ్రెండ్లీ ఫీవర్ స్టార్ట్ అయినప్పటి నుంచి చాలా చేంజ్ అయిపోతుంది ద వే ఇన్ విచ్ థింగ్స్ ఆర్ రన్నింగ్. ఐ థింక్ నాలో ఉన్న ఎనర్జీ, నా చుట్టుపక్కన చూస్తున్న వర్డ్స్, మెసేజెస్, జస్ట్ మూవ్మెంట్ కదా, ఐ ఫీల్ లైక్ చాలా ఫాస్ట్ అయిపోతుంది. అండ్ ఒకప్పుడు అనిపించిన ఇదేంటి ఇంత మెల్లగా వెళ్తుంది, వాట్స్ హ్యాపెనింగ్ అనే క్వశ్చన్స్ చాలా వరకు డిజాల్వ్ అయిపోయాయి. అండ్ ఐమ్ జస్ట్ వెరీ ఫోకస్డ్ అండ్ ఎక్సైటెడ్ అండి. మంచి స్టోరీస్ చెప్పాలి, వెరీ డిటర్మిన్డ్. ధీరజ్ గారు, అంటే ఈ సినిమా చూసినప్పుడు మీ ఫస్ట్
అంటే హోప్ ఒకటి ఉంటుంది కదా, ఇప్పుడు రియాలిటీ ఈ అంటే ఫస్ట్ మీరు అనుకున్నది ఎలాంటి విజయం వస్తుందని ఎంతవరకు నమ్మారు, అది ఇప్పుడు రియాలిటీలో రావడం ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ చూసినప్పుడు నేను బాగా కనెక్ట్ అయ్యానండి. శివ క్యారెక్టర్తో బాగా కనెక్ట్ అయ్యాను. అంటే నేను కూడా లైఫ్లో కెరియర్లో ఏదో స్ట్రగుల్ ఫేస్ చేసే వచ్చాను. సో దాని తర్వాత లవ్ స్టోరీ, నాకు లవ్ స్టోరీస్ అంటే పిచ్చి. సో ఈ మధ్యకాలంలో లవ్ స్టోరీస్ చాలా తగ్గిపోయాయి. ఇది ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీగా అనిపించింది. ఇది డెఫినెట్లీ థియేటర్కి తీసుకొని రావాలని స్ట్రాంగ్గా బిలీవ్ చేసి వచ్చాను. రెవెన్యూస్ సక్సెస్ అనేది, అంటే రెవెన్యూ అనేది ఇంకా సక్సెస్ని ఫాలో అవుద్ది. సినిమా అంటే బేబీ లాంటి పెద్ద సక్సెస్లో కూడా నేను పార్ట్. సో రెవెన్యూస్ గురించి ఆలోచించలేదు. బట్ సౌండ్ మాత్రం అంత రేంజ్లో తీసుకెళ్లాలని గట్టిగా నమ్మాను. అదే బిలీవ్ చేసి ముందుకు అడిగేశాను. నాకు నిన్న మొన్న కూడా ప్రభాస్ గారి కెరియర్లో వర్షం సినిమా చాలా పెద్ద హిట్. సో నిన్న ప్రభాస్ గారే వర్షంతో అంటే లవ్ స్టోరీ అనే పాయింట్ మీద కంపేర్ చేశారు. ఇవాళ మార్నింగ్ కూడా మూర్తి గారు గీతాంజలి సినిమాతో కంపేర్ చేశారు. నిన్న వేరే వాళ్ళు కూడా చాలా లవ్ స్టోరీస్తో కంపేర్ చేసి చెప్తున్నారు. కానీ నిజంగా సక్సెస్ మాత్రం చాలా ఎంజాయ్ చేస్తున్నాను. లవ్ స్టోరీ, ముఖ్యంగా లవ్ స్టోరీ సక్సెస్ అవ్వడం చాలా ఎంజాయ్ చేస్తున్నాను. జంజీ లవ్ స్టోరీస్ అవన్నీ ఇప్పుడున్న జనరేషన్ జంజీ లవ్ స్టోరీస్ అన్నీ డిఫరెంట్గా ఉంటే ఇంత ఫీల్ గుడ్ సినిమా తీయడం అనేది. జెన్జీలు ఇంగ్లీష్ సినిమాలు చూస్తున్నారండి, తెలుగు సినిమాలు చూడడం మానేశారు. ఓటీటీల్లో, నెట్ఫ్లిక్స్లో సిరీస్లు చూస్తున్నారండి. ముందు వాళ్ళు థియేటర్కి వస్తే ఓ జెన్జీ లవ్ స్టోరీలు చేద్దామండి. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. ఇప్పుడు ఈ సినిమా కథ అంటే మీరు ఇంటర్వ్యూలు ప్రీ రిలీజ్లో ఇంటర్వ్యూల్లో ఏది మాట్లాడలేకపోయారు, యూ కుడ్ నాట్ డిస్క్లోజ్ ఎనీథింగ్. ఇక్కడ ఇప్పుడు మాట్లాడచ్చు కాబట్టి డైరెక్టరు ఈ కథ చెప్పినప్పుడు సెకండ్ హాఫ్ ఇంత హెవీనెస్, ఆ క్యారెక్టరు నువ్వు చేయాల్సి ఉన్నప్పుడు అసలు హౌ డిడ్ యూ కన్సీవ్ యువర్ సెల్ఫ్? ఆ క్యారెక్టర్లో నువ్వు ఎట్లా ఊహించుకోగలిగావు? సార్ ఫైనల్గా ఇప్పుడు మరి చెప్పొచ్చు, లాస్ట్ టైటిల్ కార్డ్ లాస్ట్కి ఒక టైటిల్ కార్డ్ వేసాం కదా సార్, ఎవరు కనెక్ట్ అవ్వరు సార్ దానికి? అందరం అంటే గుడ్ బైస్ అనేవి మన లైఫ్లో చాలా కామన్ సార్. ఏ మనిషి కనెక్ట్ అవ్వడు సార్. మనందరం మనుషుల్ని కోల్పోతాం, ఏదో పాయింట్లో కోల్పోతాం. అండ్ బేసిక్గా రేపేంటో నిజంగా మనకు తెలియదు సార్. ఈరోజే మన చేతిలో ఉంది. మనం ప్రేమించిన మనుషులకి ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ఐ లవ్ యూలు చెప్పండి, థ్యాంక్ యూలు చెప్పండి, ముద్దులు పెట్టేసుకోండి, హక్ చేసుకోండి. ఎందుకంటే రేపు నిజంగా మన చేతిలో లేదు. లైఫ్ ఇస్ ఆల్ అబౌట్ సడన్ గుడ్ బైస్, హ్యాండిల్ విత్ కేర్ అనేది లాస్ట్ కోట్. సో అది నాకు బాగా కనెక్ట్ అయింది సార్. అది ఎవరు కనెక్ట్ అవ్వని మనిషి ఎవరు ఉంటారు చెప్పండి? యా, సో ఐ ఫీల్ లైక్ దట్ వాజ్ ద మెయిన్ రీజన్ ఐ వాంటెడ్ టు డూ ద ఫిల్మ్. అండ్ అంతే సార్. అంటే కాదు, గట్ ఫీలింగ్ రావాలి కదా. ఇప్పుడు నువ్వు ఈ క్యారెక్టర్ నేను పండించగలను 100% అన్న ఒక గట్ ఫీలింగ్ అసలు ఏ పాయింట్లో నువ్వు గెయిన్ చేయగలిగావు? సినిమా చూసే అడుగుతున్న ప్రశ్న ఇది. ఎందుకంటే ది సెకండ్ హాఫ్ ఇస్ టోటల్ ఎంత వాలటైల్గా ఉందంటే యు ఆర్ సింకింగ్ సినిమాలో నీ క్యారెక్టర్ ఇన్ ది సెన్స్, బట్ యు పెర్ఫార్మ్డ్ సో వెల్. థ్యాంక్ యూ సార్. ఆ గట్ ఫీలింగ్ ఎలాగ అసలు జనరేట్ అయింది? డైరెక్టర్ చెప్పగానే అయ్యి బాబు ఇది ఎక్కడ గొడవ, అయ్యా బాబు హీరోయిన్ చచ్చిపోద్ది అంటున్నావు, లిప్ లాక్లు గట్ట అన్న ఫీలింగ్ రాకుండా వాట్ ఈస్ రియల్లీ గివిన్ యూ దట్ గట్ అన్నది నాకు అదే సార్. డెఫినెట్గా సినిమాలో కోర్ పాయింటే ప్రీ రిలీజ్ రివీల్ చేయిందే. బేసిక్గా గుడ్ బైస్ అనేదే సార్ మెయిన్ నాకు ఇన్స్పిరేషన్ ఈ సినిమా. నాకు ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కనెక్ట్ అవుతారనేది నాకు కాన్ఫిడెన్స్. అండ్ యాజ్ అ పర్ఫార్మర్ అంటారా, ఐ రియలీ వాంట్ బీ హంబుల్ అబౌట్ దిస్. బట్ ఆ గట్ ఫీలింగ్ నాకు 15 years నుంచి ఉంది సార్. గట్ ఫీలింగ్ ఏ రోజు పోలేదు, కాన్ఫిడెన్స్ ఏ రోజు పోలేదు, ఎప్పుడు డిప్ అవ్వలేదు. లేకపోతే చాలా నేర్చుకున్నాను సార్, చాలా నేర్చుకున్నాను. అండ్ ఐఎమ్ జస్ట్ కంటిన్యూయింగ్ విత్ లాట్ ఆఫ్ క్లారిటీ. ఫెంటాస్టిక్. అది మన ధీరజ్ గారిని అడగాలి. ఈ టజల్ విత్ సెన్సార్ ఏముంది ఏకి అందులో అసలు నాకైతే అర్థం కాలేదు.
అదే సార్ మా బాధ కూడా. ఎవరికి చెప్పుకోవాలో తెలియట్లేదండి. డైరెక్ట్గా ఏమైనా ప్రైమ్ మినిస్టర్ గారు కాంటాక్ట్ అవ్వగలిగే స్కోప్ ఏమైనా ఉంటే చెప్పండి, వెళ్ళి మాట్లాడుతా. అంటే కాదు, మీరు ఎందుకు ఆర్గ్యూ చేయలేపారు? వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటి అంటే ఫర్ గివింగ్ యూ చేయాల్సింది కూడా ఎవరితోనో తెలియట్లేదు సార్. అంటే ఇప్పుడు ఆ పోస్ట్లో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు జాబ్ చేస్తున్నారు, వాళ్ళ రూల్ బుక్ ఉంది. సో నేను వాళ్ళని అసలు తప్పు పట్టలేను. సో ఇట్ ఈస్ దేర్ డ్యూటీ. వాళ్ళు మన కోసమే అక్కడ ఉన్నారు. అది ఇంకెవరితోనో మాట్లాడాలి సార్. అది ఆబ్వియస్లీ అంటే వాళ్ళకి రిక్వెస్ట్ చేశాము. నేను చాలా లాస్ట్ టైం ఇక్కడే ప్రెస్ మీట్ జరిగిన తర్వాత కూడా టైటిల్స్ రిజిస్ట్రేషన్ గురించి మీడియా సైడ్ నుంచి వచ్చిన సజెషనే నేను నెక్స్ట్ డే ఇమీడియట్గా నేను వాళ్ళని కలవడం జరిగింది. చెప్పాను, మీరు ముందే టైటిల్ రిజిస్ట్రేషన్ మేము ఎలా ఛాంబర్లో చేసుకుంటామో టైటిల్ సర్టిఫికేషన్ కూడా ఇచ్చేసేయండి, లేదా మాకు ఇది ఇబ్బంది అవుతుంది ప్రాబ్లము అంటే అసలు ఆ స్లాట్ లేదు మన దగ్గర అన్నారు. లేదు, ఇది ఒక సజెషన్గా తీసుకొని ఫర్దర్గా అయినా చెయ్యండి అనేది చెప్పాను. ఎందుకంటే నిజంగా సినిమాలో ఆ కాన్షియస్నెస్ మాకు ఉంది సార్. అంటే వల్గారిటీలో వెళ్ళినా, ఏదైనా బూత్ మాట్లాడినా, ఏదో బూత్ చూపించినా, టూ మచ్ ఆఫ్ రొమాన్స్ చూపించినా జనాలు రారు అనేది మాకు తెలుసు. అది కాన్షియస్గా మైండ్లో పెట్టుకొనే మేము సినిమాలు చేస్తున్నాం. బట్ ఇప్పుడు లవ్ అనేది చూపించినప్పుడు ఒక చిన్న ముద్ద అయితే ఉంటుంది ఇవాళ జనరేషన్లో. సో కథ పరంగా తీసిన విధానంలో మేము ఎక్కడ తప్పు చేయలేదు. జస్ట్ టైటిల్ దగ్గర పర్సెప్షన్ వాళ్ళది వేరే ఉండింది, మాది వేరే ఉండింది. మేము అంత బూత్ అయినా అనుకోవట్లేదు కపుల్ ఫ్రెండ్లీ అని. బట్ వాళ్ళకి వేరే నామ్స్ ప్రకారం వాళ్ళకి వేరేలాగా అనిపించింది అది. దీనికి సొల్యూషన్ ఏంటి మాకు తెలియదు. చాలామంది మీడియా మిత్రులు, జర్నలిస్టులు కూడా మెయిల్స్ పెట్టారు మా కోసం, మాకు సపోర్ట్ చేస్తూ మీరు ఇప్పటికైనా రివైవ్ చేసి ఇమీడియట్గా ఏ సర్టిఫికేట్ తీసేసి యూబీఐ ఇవ్వండి అని మెయిల్స్ పెట్టారు. కానీ అది ఎవరితో మాట్లాడాలి, ఎలా ఫైట్ చేయాలి, ఎలా ఇచ్చేయాలి అంటే వీఆర్ ఫిలిం మేకర్స్. మనం ఇప్పుడు వెళ్ళి ధర్నాలు చేయలేం కదా సార్. మనం రిక్వెస్టే చేసుకోగలుగుతాం. సో ఈ సినిమా మాకు ఒక 2 వారాలు 3 వారాలు రన్ తర్వాత మాకు అయిపోద్ది. బట్ ఈ ప్రాబ్లం ఇంకో సినిమాకి వస్తూనే ఉంటుంది. మరి మీరు దిల్ రాజు గారిని అప్రోచ్ అవ్వలేదా బింగ్ ది ఎఫ్డిసి చైర్మన్ ఇలాగ ఇండస్ట్రీ పర్సన్గా? అంటే అది సెంట్రల్ బోర్డు అని అన్నారు సార్. అది అడిగాను సార్. అడిగితే ఇక్కడ కాదు, బాంబేలో నుంచి వచ్చినప్పుడు మేమేం చేస్తాం అన్నారు సార్. ఓకే ఓకే. అది అందుకే చెప్తున్నాను, సెంట్రల్ డైరెక్ట్గా మోడీ గారు కాంటాక్ట్ ఎవరని ఇస్తే వెళ్ళి కూర్చొని ఇది సార్ మా ప్రాబ్లం అని చెప్పి, అంటే ప్రాబ్లీ నాకు తెలిసి మనమే కాదు అన్ని వేరే స్టేట్ లాంగ్వేజెస్లో కూడా ఇది ఫేస్ చేస్తున్నారేమో నేను అనుకుంటున్నాను. అంటే మనకంత నాలెడ్జ్ లేదు, కానీ ఈ ఇయరే మన దగ్గర ఇప్పుడు 5 సినిమాల వరకు ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాయి. అండ్ పెద్ద సినిమాలు కూడా వేరు సార్, ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు. చిన్న సినిమాలు అంత ఇన్ఫ్లుయెన్స్ చేయలేము. ప్రమోషన్కి మనం పెట్టుకున్న బడ్జెట్ సగం ఖర్చు అయిపోయిన తర్వాత రిలీజ్ ముందు వచ్చి ఇలాంటివి షాక్స్ తగిలితే ఏం చేయలేము సార్. నిజంగా మా సినిమాకి ఆ యూబీఐ రాకపోవడం వల్ల రెవెన్యూ నేను సగానికి సగం కోల్పోయాను సార్. కానీ ఇప్పుడు నేను ఆ మాట చెప్తే ఏమంటారు, మేము అడిగామా నేను డబ్బులు ఎక్కువ పెట్టమని, మేము అడిగామా నేను ఎక్కువ పెట్టి కొనమని, లేదా ప్రొడ్యూసర్స్నైనా మేము అడిగితే మేము ఖర్చు పెట్టావా, ఇవన్నీ ఇంకా అన్నెసరీ టాపిక్స్. కానీ జెన్యున్గా యూబీఐ వేయకపోవడం వల్ల, ఎందుకంటే పిల్లలు హాలిడేస్ సార్, ఇవాళ శివరాత్రి, అందరూ పిల్లల్ని ఇంట్లో వదిలేసి అయితే వెళ్ళరు కదా సార్. ఫ్యామిలీస్ వెళ్తారు, పేరెంట్స్తో వెళ్తారు. అంటే మనకి ఏ సర్టిఫికేట్ అని ఒక రాంగ్ ముద్ర వేసి మనని బయటకు పంపించారు సార్. ఏం చేయాలో తెలియట్లే. బట్ రెవెన్యూ అయితే డెఫినెట్లీ మాకు సగానికి సగం లాస్ ఉంది. ఎంత అప్రిషియేషన్ వచ్చినా దానికి తగ్గ రెవెన్యూ మేము చూడలేకపోతున్నాం. అది సార్. కానీ బట్ ఇట్ డస్ నాట్ మేక్ ఎనీ డిఫరెన్స్. ఏ కాంట్ స్టాప్ యూ, ఏ కెనాట్ స్టాప్ యూ 100%. అండ్ ఆల్ ఆఫ్ యూ బెస్ట్ ఆఫ్ లక్ అండ్ గుడ్ లక్. రాజ్ గారు మంచి సినిమా తీశారు. అండ్ అశ్విన్, ఐ రియల్లీ అప్రిషియేట్ యూ ఫర్ మేకింగ్ సచ్ ఎ బ్యూటిఫుల్ ఫిల్మ్ ఇన్ దీస్ డేస్. అంటే పిచ్చి ప్రేమ కథలు వెనకథలు పడకుండా యూ హవ్ డన్ ఇట్ లైక్ టెల్లింగ్ ఇంపాక్ట్ అంటారే, టెల్లింగ్ ఇంపాక్ట్ ఆన్ ద స్క్రీన్. గుడ్ లక్, ఆల్ ది వెరీ బెస్ట్. ఆల్ ది వెరీ బెస్ట్. సంతోష్ గారు హాయ్ అండి. శివ పాత్రలో యూ డిడ్ ఏ గ్రేట్ జాబ్. అందుకే మంచి అప్రిషియేషన్ వచ్చింది యాజ్ యాక్టర్గా. అండ్ ధీరజ్ గారు ఇందాక అన్నట్టు ప్రభాస్ గారి సినిమాల్లో వర్షం అనేది స్పెషల్ ఫిలిం ఆయనకు కానీ ఫ్యాన్స్కి కానీ. సో ఆయన నిన్న ఇన్స్టా పోస్ట్ పెట్టి నాకు వర్షం ఎలాగో సంతోష్కి కపుల్ ఫ్రెండ్లీ అన్నారు. సో ఆ కాంప్లిమెంట్ గురించి భయం వేసింది డార్లింగ్. బట్ అగైన్ ఒక ఫ్యాన్గా, ఒక అభిమానిగా, అండ్ ఇట్స్ ద బిగ్గెస్ట్ థింగ్ ఎవర్ ఫర్ మీ. నేను చెప్పలేను, నేను సంతోషంగా ఉందన్నా సరే కూడా చిన్నదైపోతుంది. ఐఎమ్ ఎక్స్టాటిక్, ఐఎమ్ గ్రేట్ఫుల్.
అండ్ ఇట్ ఆబ్వియస్గా ఒక చిన్న ఎమోషనల్ మూమెంట్ గడ్డలి. అండ్ సో ఐఎమ్ ఫీలింగ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ అండ్ హ్యాపీ. యా, మనస గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ క్యారెక్టర్కి కానీ మిత్ర క్యారెక్టర్కి కానీ మీ పర్ఫార్మెన్స్ కానీ మంచి అప్రిషియేషన్ వస్తుంది, లైక్ మీడియా నుంచి కానీ ఆడియన్స్ నుంచి. నేను ఎవరో పాలాభిషేకం కూడా చేశారు మీకు చూసారా? సో ఆ రెస్పాన్స్ని ఎలా ఎంజాయ్ చేస్తారు? అంటే ఈ క్యారెక్టర్ అనేది కూడా చాలా పోర్ట్రేట్ చేసిన విధానం కానీ అదంతా అప్రిషియేషన్. జస్ట్ ఎక్స్ట్రీమ్లీ ఓవర్వెల్మ్డ్ అండి. పాస్ట్ 2 days నుంచి ఐ గెస్ వస్తున్న పాజిటివ్ ఎనర్జీ కానీ మెసేజెస్ కానీ సపోర్ట్, ఇట్స్ ఇన్క్రెడిబుల్. సో గ్రేట్ఫుల్ అండి. అండ్ ఐ థింక్ యాజ్ అన్ ఆర్టిస్ట్ ఇంత సపోర్ట్ రావడం అనేది ఇట్ ఓన్లీ పుషెస్ యూ టు గో ఫర్దర్ అండ్ డూ బెటర్. అండ్ ఇది నేను ఒక రెస్పాన్సిబిలిటీ లాగే చూస్తున్నాను. ఆల్ ద బెస్ట్. అశ్విన్ గారు, ఫస్ట్ కంగ్రాచులేషన్స్ అండి, ఒక ఫీల్ గుడ్ ఫిలిం అందించారు. ఎస్పెషల్ నాకు ఆ మెటాఫర్ బాగా నచ్చింది, బర్డ్స్ది. థ్యాంక్ యూ. కంగ్రాట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కంగ్రాచులేషన్స్ అండి. అంటే సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత Q&A అంటే పెద్దగా ఇదే ఉండదు, బట్ అప్రిసియేషనే నాకు తెలిసినంతవరకు అయితే కనుక. అంటే సెకండ్ హాఫ్ ఆయన చేసిన విధానానికి, దాన్ని నమ్మిన విధానానికి ఆయనకి అప్రిషియేట్ చేయాలంటే దానికి ప్రొడ్యూసర్స్ కానీ హీరో వీళ్ళందరూ కూడా ఒప్పుకుంటారు. ఎందుకంటే ఈ రోజుల్లో మీరు అన్నట్టు వరల్డ్లోకి ట్రాన్స్పోర్ట్ అవ్వడం అంటే అలాంటి సినిమాలు చూసినప్పుడు ఏంటంటే ఒక మహేష్మతి లాంటి వాడు, అలాంటి వరల్డ్స్ ఉంటేనే మనం ట్రాన్స్పోర్ట్ అవుతాము. బట్ ఇంత చిన్న వరల్డ్, ఇంత క్యూట్ వరల్డ్లో కూడా ట్రాన్స్పోర్ట్ అయ్యేలా చేశారు. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద డైరెక్టర్ అనమాట. సో చాలా బాగా అనిపించింది. అంటే ఏ సర్టిఫికెట్ అనేది అదే ఒక మైండ్లో ఒక చిన్న ఇది తప్ప సినిమాలో ఎక్కడా కూడా అంటే అంతగా డిస్కంఫర్ట్గా ఫీల్ అయ్యే మూమెంట్స్ కూడా ఏమీ లేవు. సో ఫర్ ద ఎంటైర్ టీమ్ కంగ్రాచులేషన్స్ అండ్ ఎంజాయ్ యువర్ సక్సెస్. థ్యాంక్ యూ అండి. ధీరజ్ అన్న, ఏంటి మొత్తం తమిళలో చెన్నై అంటే బాగా ఇష్టమే అయింది. గర్ల్ ఫ్రెండ్ డైరెక్టర్ని పట్టుకున్నావు, ఈ డైరెక్టర్ సినిమా పట్టుకున్నావు. ప్రేమ కథలు అంటే ఇష్టం. నేను నిజంగా మీడియా ద్వారా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో అప్కమింగ్ రైటర్స్, డైరెక్టర్స్ దయచేసి ప్రేమ కథలు ఇంకా 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 రాయండి, మా దగ్గరకు తీసుకొని రండి. నిజంగా నేను లాస్ట్ 1 yearగా నరేషన్స్ వింటున్నాను. ఒక 100 కథలు వినుంటాను. అందులో ఒక 5-10 కూడా ప్రేమ కథలు రాలేదు నాకు. నిజంగా ప్రేమ కథలు చెప్దాము, ఎవరన్నా ఉంటే నన్ను అప్రోచ్ అవ్వండి, నేను ప్రేమ కథలు చేద్దాము. ఆడియన్స్కి ఇంకా దగ్గరగా ఉంటుంది ప్రేమ కథలు చెప్తాను. Ashwin. Yeah. So, what was your intention to lock it for 120 minutes? అంతే, బికాస్ ద మెయిన్ క్యారెక్టర్స్ ఇద్దరే కదా, శివ అండ్ మిత్ర. సో వాళ్ళిద్దరితో మన స్టోరీ చెప్పాలంటే రన్ టైమ్ ఇస్ గుడ్, ఐ థింక్ సో 120. ఓకే, అంటే చాలా తక్కువ అనిపించింది. ఓ అలాగనా, సారీ. అయితే ఓకే, మీకు క్యారెక్టర్స్ చాలా ఒక 10 క్యారెక్టర్స్ మెయిన్గా ఉంది, దాంట్లో 2 వీళ్ళిద్దరు కదా, సో కొంచెం కాంపాక్ట్గా అలాగా వీ కెన్ డూ. Okay. And when did you gain the confidence that okay, Manasa will do justice to Mitra character? We did a audition. So నేను and DOP Dinesh, we came to USN and Ajay sir suggested Manasa. So అప్పుడు వాళ్ళు ఒక ఆడిషన్ తీసుకున్నారు. సో అప్పుడు we just saw the video, then we went and we did a audition, then we got to know okay, she's the Mitra. Sorry. లేదు. No. And when are you releasing your short film then? Yeah. Soon, yeah, hopefully next week అలాగా just release. OTT రిలీజ్ అయిన తర్వాత రిలీజ్ చేద్దామండి ఆ షార్ట్ ఫిలిం. ఓకే. అండ్ మెయిన్గా మానస గారి గురించి చెప్పాలి. బేబీ చూసిన తర్వాత వైష్ణవి చైతన్య తెలుగు అమ్మాయి కి అంత పేరు వస్తే యాజ్ ఎ ఫిలిం మేకర్ మనం ఎంత ఎంజాయ్ చేసామో, నాకు ఈ సినిమా చూసిన తర్వాత తెలుగు అమ్మాయి ఇంత బాగా చేసింది అని చాలా ముచ్చటేసింది, చాలా ప్రౌడ్ ఫీలింగ్ వచ్చింది. అంటే క్యారెక్టరు మీరు సినిమా చూశారు, చాలా రియలిస్టిక్గా, లిటరల్లీ ఒక ఫాదర్ నుంచి మదర్ నుంచి పెళ్ళి గురించి ఫోన్ కాల్ వచ్చినప్పుడు దగ్గర నుంచి హీరోని కలిసిన తర్వాత హీరోతో జర్నీ, హీరోకి సపోర్ట్ చేసిన విధానం, తనకు జాబ్ రావాలని తను వెయిట్ చేస్తున్నప్పుడు తన కోసం తను నిలబడిన విధానం, అసలు నిజంగా చాలా బ్రిలియంట్గా పర్ఫామ్ చేశారు. సో నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ. సంతోష్, సో ఇది మీకు ఒక డిజర్వింగ్ హిట్ కదా? థ్యాంక్ యూ సో మచ్ మ్యాన్. సో ఈ డిజర్వింగ్ హిట్ కోసం ఆల్మోస్ట్ ఒక డెకేడ్ పట్టింది టైం దీనికి.
యా ఏక్మిని కదా ఓటీటీకి వెళ్ళింది కదా, అదే. సో థియేటర్ ఇదే, సో వెరీ వెరీ హ్యాపీ. సో ఈ డిజర్వింగ్ హిట్ తర్వాత ఎందాక అన్నారు కదా బాధ్యత పెరిగింది అని చెప్పేసి. 100%. సో గోయింగ్ ఫార్వర్డ్ ఎలా ఉండబోతున్నాయి చాయిసెస్? ఆనెస్ట్గా ఉండబోతున్నాడు డెల్లింగ్, నిజాయితీగా ఉండే ఏ క్యాలిక్యులేషన్లు ఇవన్నీ మనకు సెట్ అవ్వలేదు. ఇలా చేస్తే ఇలా వద్ది, అలా చేస్తే అలా లేదు డెల్లింగ్. నా ఆడియన్స్కి చాలా సిన్సియర్గా ఆనెస్ట్గా ప్రేమతో సినిమాలు చేయాలి. అది ఏ కథ అయినా ఉండొచ్చు, ఏ జానర్ అయినా ఉండొచ్చు. నా ఇంటెంట్ చాలా క్లియర్గా ఉంది. నేను ట్రైలర్ లాంచ్ రోజు చెప్పాను వీళ్ళిద్దరూ మీతోటే ఉండాలి అని. అండ్ అలాంటి క్యారెక్టర్సే తీసుకురావాలి డెల్లింగ్. అది నా ఒక్కటి క్యారెక్టరే కాదు డెల్లింగ్, అలాంటి కథలు తీసుకురావాలి. నా క్యారెక్టర్తో పాటు సినిమాలో ఉన్న అన్ని క్యారెక్టర్లను తీసుకురావాలి. ఐ థింక్ ఐ హ్యావ్ అ బిగ్గర్ ఇంటెంట్, ఐ హ్యావ్ అ బిగ్గర్ గోల్. I want to tell stories that will last for years and years. That's the intent and goal. కంగ్రాట్స్ మానస. సో ఈ ఓవరాల్వింగ్ ఎక్స్పీరియన్స్ తర్వాత బికాస్ ఆఫ్ ద రివ్యూస్ కావచ్చు, లేదంటే వర్డ్ ఆఫ్ మౌత్ కావచ్చు, సో యాజ్ ఆఫ్ బిఫోర్ కపుల్ ఫ్రెండ్లీ మానసాన్ని చూసిన విధానం వేరు, ఇప్పటి నుంచి చూడబోతున్న విధానం వేరు కదా. సో దీన్ని మీరు ఎంతవరకు ప్రాపర్గా క్యారీ ఫార్వర్డ్ చేయగలుగుతారు? అది టైమ్ విల్ టెల్ కదండి. బట్ ఐ థింక్ ఐమ్ జస్ట్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్ బికాస్ ఫర్ ద లాంగెస్ట్ టైమ్ సిన్స్ మిస్ ఇండియా నేను ఒక ఆర్టిస్ట్గా ఐవ్ రియలీ బెన్ మీనింగ్ టు షిఫ్ట్ మై ఐడెంటిటీ యాజ్ అన్ యాక్టర్, యాజ్ అన్ ఆర్టిస్ట్ who can tell stories and carry any identity that is given to her by yes. Okay. Yes. So as I was saying, and I think couple friendly on a movie, it's also given me a lot of clarity about how I want to tell stories as an actor. Elanti characters undali, elanti creativity తీసుకురావాలి for the audience, ఎలా connect అవ్వాలి, how to catch the pulse of the audience, right? And yeah, as an artist నేను నేర్చుకుంటానండి, and I feel like couple friendly on a movie, it's definitely a game changer for me to learn and do and be. మనస గారు, ద టైటిల్ ఫస్ట్ నుంచే వి థాట్ బిఫోర్ స్క్రిప్టింగ్ ఇట్ సెల్ఫ్ కపుల్ ఫ్రెండ్లీ పెట్టి మేము రాసినాం. సో ప్రమోషన్స్, ట్రైలర్, టీజర్ అన్నీ వదిలేసినాం. తర్వాతనే ఈ ప్రాబ్లం వచ్చింది. సో ఆల్రెడీ ఇట్ రీచ్డ్ ఆడియన్స్, దెన్ వీ కాంట్. యా, ఇట్స్ ఆబ్వియస్లీ వి థాట్ యూఏ ఓన్లీ, బట్ మాకు ఏ వచ్చి ఉంది షాక్. ఓకే, ఫర్ ద ఫిల్మ్ ఆ చెక్ ఇన్ మ్యాటర్ ఉంటుంది కదా, ఫస్ట్ వాళ్ళు ఇద్దరు చెక్ ఇన్ అవుతారు అండ్ కపుల్ ఫ్రెండ్లీ. అండ్ ద ఇంటెంట్ ఇస్ ఈ మూవీలో ఎవరు ఐ లవ్ యూ దే ఓంట్ సే. సో ఐ లవ్ యూங்கிற వర్డే దే ఓంట్ ఈవెన్ టెక్స్ట్ ఆర్ దే ఓంట్ సే. సో ఆ కపుల్ అండ్ ఫ్రెండ్స్కి ఒక కరెక్టాன వర్డ్ ఆ చెక్ ఇన్ అండ్ కపుల్ ఫ్రెండ్లీ దొరికింది కాబట్టి వీ యూస్ దట్ కపుల్ ఫ్రెండ్లీ. మనస గారు కంగ్రాట్స్ అండి. గర్ల్ ఫ్రెండ్ మూవీ తర్వాత రష్మిక గారి క్యారెక్టర్ చాలామంది అమ్మాయిలు కనెక్ట్ అయ్యారు. అలాగే ఇప్పుడు మీ క్యారెక్టర్ బాగా కనెక్ట్ అవుతున్నారు. సో ఎస్పెషల్లీ మీరు అంటే మీ డాడీ గారు మీటింగ్ అయిన తర్వాత వెళ్ళి మళ్ళీ కీస్ ఇచ్చి వస్తా అన్నారు చూడండి, అది చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ఎందుకంటే అట్లా పేరెంట్స్ని ఇబ్బంది పెట్టకుండా అండ్ వీళ్ళ ఫ్యామిలీ అందరిలో ఒక బ్రైట్నెస్ వచ్చింది. సో చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. Thank you so much, Andy, and major credits to Ashwin Garu for writing that and showing Mitra with so much maturity and grace. Thanks, Ashwin. సంతోష్ అన్న, కంగ్రాట్స్ అన్న. Thanks, darling. మన రవితేజ గారు చెప్పిన ఒక డైలాగ్ మనం ఎప్పుడు అనుకుంటాం, హిట్ వచ్చినా మనం సినిమానే తీస్తాం, లేకపోతే సినిమా ఇండస్ట్రీలో మనం సినిమా అదే తెలుసు. అండ్ మీ హార్డ్ వర్క్ ఎప్పుడు నెవర్ ఫెయిల్. అండ్ ఒక డైలాగ్ నాకు చాలా బాగా నచ్చిందండి. అంటే రేపు అనే రోజు కోసం పరిగెడుతూ ఉంటాం అందరం. సో ఈరోజు ఉన్న మెమరీస్ని మర్చిపోతుంటాం. సో ఈరోజు సెలబ్రేషన్ ఈరోజు చేసుకుందాం. కంగ్రాట్స్ అన్న. థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్. ధీరజ్ గారు చెప్పండి. నెక్స్ట్ ఏడిపించానండి. నెక్స్ట్ 2 సినిమాలు మిమ్మల్ని నవ్వించే పంపిస్తాను. నెక్స్ట్ సంగీత్ సినిమా ఉందండి, పక్కా అసలు నవ్వి ఏడిపిస్తాం. అంటే అది ఆనందంతో వచ్చే ఆనంద బాష్పాలు కదా, అందుకే. లేదు ధీరజ్ గారు, కంగ్రాచులేషన్స్ ఫస్ట్. మీరు తీసే ప్రతి మూవీలో అంబాజీపేట కానీ అండ్ గర్ల్ ఫ్రెండ్ కానీ ఈ మూవీ కానీ త్రూ అవుట్ మూవీలో లేడీస్ ఎమోషన్స్ చాలా బాగా చూపిస్తారు.
అంటే అందరూ జనరల్గా ఫస్ట్ నుంచి అమ్మాయిని కొంచెం తక్కువగా చూపించి లాస్ట్లో అమ్మాయిలు చాలా గ్రేట్ అని ఒక ఎండ్ కార్డ్ ఇస్తూ ఉంటారు చాలా మూవీస్లో. అలా ఉంటే సక్సెస్ ఫార్ములా అని చాలామంది యూస్ చేస్తారు, చేస్తూనే ఉన్నారు. బట్ మీరు తీసే మూవీలో లేడీస్కి ఎమోషన్స్ చాలా బాగా చూపిస్తారు. థ్యాంక్ యూ. బట్ మీరు స్టోరీ లైన్ ఎలా సెలెక్ట్ చేసుకుంటారు త్రూ అవుట్ ఎప్పుడైనా సరే? ఏం లేదండి, అంటే కథలో జెన్యూనిటీయే చూస్తానండి. అంటే సినిమాటిక్గా ఏదో చెయ్యాలి అనేది ఎప్పుడు ఉండదు నాకు చాలా రియలిస్టిక్ ఫిలిమ్స్ నచ్చుతాయి. సో నేను అంతే రియలిస్టిక్ సినిమాలు ఎంచుకుంటాను. అందులో డైరెక్టర్స్ అమ్మాయిలకి మంచి క్యారెక్టర్స్ రాసి పెట్టారు, అది క్రెడిట్ వాళ్ళది. జస్ట్ నేను ఓన్లీ నాకు నచ్చింది సెలెక్ట్ చేసుకొని చేస్తున్నాను అంతే. సంతోష్ గారు. అండి హాయ్ అండి. సో ఇందాక ధీరజ్ గారు మెన్షన్ చేసినట్టు సంతోష్ గారికి లవ్ స్టోరీస్ పడితే చాలా బాగా చేస్తారు, అండ్ మాకు కూడా ప్రూవ్ చేశారు. ఉదయ్ కిరణ్ గారు, తరుణ్ గారు వీళ్ళందరూ చేసిన సినిమాలన్నీ అవి అల్టిమేట్, అసలు మామూలుగా లేవు. సో అంటే లైక్ లవ్ స్టోరీస్ మీద మీ ఒపీనియన్ ఏంటి? బికాజ్ ఈ మధ్యకాలంలో లవ్ స్టోరీస్ అంటే ఐదర్ ఉంటే కల్ట్గా చెప్పాలి అంటారు, ఆర్ఎల్స్ ఏదో ఒక క్యారెక్టర్ని బ్యాడ్గా చూపించడము, ఆర్ఎల్స్ అడల్టరీ ఎక్కువగా యాడ్ చేయడము, ఫ్యామిలీతో కలిసి చూడలేని సినిమాలు కొన్ని తీస్తూ ఉంటారు లవ్ స్టోరీస్ అంటే. అలాంటి సినిమాలు కూడా సూపర్ డూపర్ హిట్ కూడా అవుతున్నాయి. ఈ జనరేషన్కి, జెన్జీ కిడ్స్కి ఇలాంటివే నచ్చుతాయి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో చూపిస్తుంటారు. బట్ వాట్ ఈజ్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆన్ లవ్ స్టోరీస్? అంటే కపుల్ ఫ్రెండ్ నుండి మళ్ళీ కనెక్ట్ చేయకండి. వాట్ కైండ్ ఆఫ్ లవ్ స్టోరీస్ ఈ జనరేషన్లో చూపించినా కూడా యాక్సెప్ట్ చేస్తారు అని యువర్ ఒపీనియన్? ఇంటెంట్ కరెక్ట్గా ఉండాలండి, అది ఏదైనా సరే. నేను ఇప్పుడు మనం లవ్ స్టోరీస్ గురించి మాట్లాడుకుంటాం కాబట్టి ఇప్పుడు ఇప్పుడు డార్లింగ్ చెప్పాడు తన ఇంటెంట్ ఎంత క్లియర్గా ఉందో. సో ఇంటెంట్ క్లియర్గా ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లవ్ స్టోరీ గురించి మాట్లాడుకుంటున్నాం, కానీ నేను ఏక్మిని కథ చేసాం, నేను అన్నాళ్ళతోటే చేసాం ఏక్మిని కథ. ఏక్మిని కథ ఇచ్చారా? అండ్ ఏక్మిని కథ హ్యాస్ నాకు తెలిసినందుకు ఏక్మిని కథ మోస్ట్ నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ చూశారు. నాకు మోస్ట్ అప్రిసియేషన్ ఫ్యామిలీస్ దగ్గర నుంచి వచ్చింది ఏక్మిని కథకి. అంటే ఎందుకంటే మెర్లపాక్ గాంధీ ఇంటెంట్ కరెక్ట్గా ఉంది. సో అలాగే అశ్విన్ చంద్రశేఖర్ ఇంటెంట్ కరెక్ట్గా ఉంది. సో ఇంటెంట్ కరెక్ట్గా ఉన్నప్పుడు ఈ థాట్లు, ఈ భయాలు ఎలా చెప్పాలి ఇవే ఉండవండి. సో ఐ థింక్ నిజాయితీగా చెప్పాలనేది మాత్రం ఇంటెంట్. ఐ థింక్ దట్స్ ది ఓన్లీ వే ఐ కెన్ గో ఫార్వర్డ్. ఇంకా వేరే సినిమాల గురించి మనం మాట్లాడకూడదు. ఐ మీన్ ఓకే, సంతోష్కి ఈ జోనరా పడాలి, ఆ జోనరా పడాలని అందరూ అంటున్నారు. బట్ పర్సనల్గా మీకు ఏ కైండ్ ఆఫ్ అ జానరా అంటే చాలా ఇష్టం అండ్ యూ వాంట్ టు బీ ఆ జానరాలో నేను జనాలకి కనిపించాలి, ఐఎమ్ వెరీ స్ట్రాంగ్ ఆన్ దట్ అని? నేను అంత డీప్గా ఆలోచనలే. ఐ మిస్ కామెడీ. ఐ రియలీ మిస్ కామెడీ. చాలా రోజులు అయిపోయింది. ఐ వాంట్ టు మా అజయన్ ఓకే అంటే నెక్స్ట్ అన్న మీరే చెప్పాలి. ఐ పర్సనలీ వాంట్ టు గో బ్యాక్ టు కామెడీ వన్స్ అగైన్ అండ్ ఐ రియలీ జెన్యున్లీ వాంట్ టు బ్రింగ్ అవుట్ రియలీ గుడ్ కామెడీ ఫిల్మ్. ఐ థింక్ దట్స్ ఐ డోంట్ నో, మీరు అడుగుతుంటే ఇప్పుడు అనిపిస్తుంది సడన్గా. మీకు కామెడీ టైమింగ్ అయితే అద్రిపోద్దండి. అజయ్ గారు, అంటే ప్రభాస్ గారు ట్వీట్ పెట్టారనేది అందరికీ తెలిసిందే, బట్ కాకపోతే ఆయన చూసినప్పుడు మీరు ఉన్నారా? నేను లేనండి. నేను యాక్చువల్గా చెన్నై వెళ్ళాను, అక్కడ ప్రెస్ మీట్ దానికి ఆ నైట్ చూస్తున్నాడు. సో ఇమ్మీడియట్గా నాకు మెసేజ్ పెట్టాడు యాక్చువల్గా, చాలా బాగుంది సినిమా, బాగా తీసావని. సో హ్యాపీ. అంటే మామూలుగా ప్రతిదీ మనం ట్వీట్లో అట్లా మెన్షన్ చేయలేము, బట్ ఆయన పర్సనల్గా మీతో షేర్ చేసుకున్నది ఏమైనా ఉందా ఈ సినిమా గురించి? అదే ఈ సినిమా చాలా బాగుందిరా, బాగా తీసావు డార్లింగ్, ఇలాగే చెయ్యని చెప్పి అన్నాడు. సంతోష్ కూడా చెప్పు అప్రిషియేషన్ అది ఇది అన్నాడు. ఓకే, హ్యామ్. టు బి ఫ్రాంక్ అంటే యూవీ క్రియేషన్స్కి ఒక చిన్న ఏదైతే ఉందో అది మొత్తం ఈ సినిమాతో మొత్తం కొట్టుకుపోయినట్టు ఉంది యాక్చువల్గా. కపుల్ ఫ్రెండ్లీ దగ్గర నుంచి ఇంకా మీకు 2 సినిమాలు ఉన్నాయి కదా నెక్స్ట్, బైకర్ అండ్ అవి కూడా. సో ఆ విన్నింగ్ వైబ్ ఏదైతే ఉందో అశ్విన్ ఇందాక ఎవరో చెప్పినట్టు, గీతా గారు చెప్పినట్టు, ఆయన విన్ అనేది ఏదైతే ఉందో ఈ సినిమాతో మీకు ఆ విన్నింగ్ వైబ్ మొదలైనట్టుంది. సో ఇక యూవీ నుంచి వచ్చే ప్రతి సినిమా కూడా మళ్ళీ ఒక నెక్స్ట్ లెవెల్ ఆఫ్ సక్సెస్ అందుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. బైకర్ సినిమా కూడా చాలా బాగుందండి, చాలా బాగా వచ్చింది. లేదు, తర్వాత మొన్నే ఒక 2 days బ్యాక్ విక్రమ్ గారు విశ్వంబర ట్రైలర్ కూడా చూపించారు, అది నేను చూశాను, అదిరిపోయింది. మనం ఇప్పటివరకు చూసిన సినిమా వేరు, అసలు సినిమా వేరు, ఇంకా దాచిపెట్టారు, నెక్స్ట్ లెవెల్ ఉందనేది చూడగానే హై వచ్చింది నాకు. అసలు విశ్వంబర బైకర్తో ఈ ఇయర్ యూవీ నెంబర్ 1 బ్యానర్గా మళ్ళీ వస్తుందండి. లేదండి, విశ్వంబర్ లాంటి సినిమాలు నా లాంటి స్థాయి సరిపోదు, అది 10 మంది డిస్ట్రిబ్యూటర్లు కలిసి మొయ్యాలి, అది నేను ఒక్కడిని సరిపోను దానికి. సో యూవీ ఇక్కడి నుంచి అన్న ట్రైలర్లు టైంకి రిలీజ్ చేస్తే బాగుంటుంది సార్. అయితే రిక్వెస్టా?
ఏదైనా ఎన్నెన్నో అనుకుంటాం, ఎన్ని జరుగుతాయి ఏంటి, ఏం మాట్లాడుతున్నారు మీరు? అంటే నెంబర్ 1 బ్యాండ్ అవుతుంది అంటున్నారు కదా, దట్ బ్యాక్ టు బ్యాక్ రిలీజెస్. ఎందుకండి అసలు అస్తమానం ట్రైలర్లు టీజర్లు రిలీజ్ లేట్ అవుతాయి మీకు? అది నాకు తెలియదండి. ఏదో లాస్ట్ మినిట్లో ఫైన్ ట్యూన్లు అవి ఇవి డిలేలు అవుతూనే ఉంటాయి. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా కాకతీయ హిల్స్లో సిగ్నల్ ప్రాబ్లం ఉంది అని. నా మాట ఎవరు వినలేదు. పాపం ఆ బరువు అంతా మేము మోయాల్సి వస్తుంది. ప్రాబ్లం ఏమో ఎయిర్టెల్ వాళ్ళదని నేను ఇప్పుడు చెప్తున్నాను. ఎయిర్టెల్ ఇస్ ద రీజన్. మా ఆఫీస్లోకి వస్తే ఎయిర్టెల్ వాళ్ళకి సిగ్నల్ రాదు. అన్న మాది జియో. అన్న ఇది క్వశ్చన్ కాదు, అప్రిషియేషన్ ఇట్ సైడ్. నాకు ఇది ఎంత బాగా కనెక్ట్ అయిందంటే, నాకు తమిళ్ రాదు. మినిమం ఒక 15% తమిళ్ డైలాగ్స్ అయితే ఉంటాయి కదా, కానీ ఆ ఫీల్డ్లో నాకు ఆ తమిళ్ డైలాగ్స్ కూడా అర్థమయ్యాయి. అక్కడ ఏం అడుగుతున్నారు ఏంటి అని చెప్పి అంత బాగా కనెక్ట్ అయ్యాను. మీకు ఏ సర్టిఫికెట్ వాళ్ళు ఇవ్వకపోవచ్చు, కానీ పైన యూవి క్రియేషన్లో యూ, తర్వాత కింద అశ్విన్లో యూ/ఏ ఉంది. అందరికీ నచ్చుద్ది. కంగ్రాచులేషన్. అరే నువ్వు అప్రిసియేషన్ ఇచ్చావు, నీ టాలెంట్ చూపించుకున్నావు ఇప్పుడు మనలో అన్నమాట. ఈ ఒక్క మాటతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడితో ముగిద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మీడియా ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ ఆడియన్సెస్. మరీ ఒకసారి మీకు కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ టీమ్, ఇంత మంచి సినిమా మాకు ఇచ్చినందుకు. సెలబ్రేట్ చేసుకోండి, చేసుకుంటూనే ఉండండి. అండ్ ఇవాళ మీరు వెళ్ళాలి కదా, 10 హౌస్ఫుల్ బోట్స్ చూడాలి. తొందరగా వెళ్దాం పదండి. ఓకే, థ్యాంక్ యూ. టుడేస్ ఈవెంట్ బై శ్రేయాస్ మీడియా. దిస్ ఈస్ గీతా బగర్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.